సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. ఈరోజు 18th 18th జనవరి ఆఫ్టర్నూన్ స్లాట్లో జరిగిన క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, వన్ బై వన్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. చూడండి, అండ్ ఈరోజు పేపర్లో క్వశ్చన్స్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ప్రీవియస్ షిఫ్ట్స్లో ఫస్ట్ ఫేజ్ అవ్వచ్చు లేదా లాస్ట్ 2 daysలో జరిగిన షిఫ్ట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ రిపీటెడ్గా చేశారు. సో ఆ క్వశ్చన్స్ దాంతోపాటు ఇంకొన్ని క్వశ్చన్స్ అనేది కొత్తగా అడగడం కూడా జరిగింది. సో వాటి గురించి వన్ బై వన్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. కొన్ని క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 1 or 2 క్వశ్చన్స్ పాలిటీ నుంచి అడిగారు. ఆల్మోస్ట్ ఒక 4 బిట్స్ వరకు బయాలజీ నుంచి అడగడం జరిగింది. అలా హిస్టరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. సరే చూద్దామండి ఏంటి ఏ క్వశ్చన్స్ అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద ల్యాండర్ ఆఫ్ చంద్రయాన్ 2 హ్యాస్ నేమ్డ్ ఆఫ్టర్ హూమ్ ఓన్లీ. సో అంటే చంద్రయాన్ 2 గురించి ఇంతకుముందు మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. సో చంద్రయాన్ 2 గురించి మనకి ఫస్ట్ ఫేజ్ లో క్వశ్చన్స్ వచ్చాయి. సో ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే చంద్రయాన్ 2 ఎప్పుడు లాంచ్ చేశారని క్వశ్చన్ అడిగారు. ఓకేనా? సో చంద్రయాన్ 2లో ఎన్ని ఫేజెస్ ఉంటాయని క్వశ్చన్స్ రావడం జరిగింది. సో అంటే ఎన్ని పార్ట్స్ రూపంలో చంద్రయాన్ ప్రాజెక్ట్ జరిగిందని చెప్పడం, అవన్నీ మాట్లాడాం. సరే, ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే చంద్రయాన్ 2లో ల్యాండర్ ఏదైతే ఉందో దాని పేరు విక్రమ్. సో ఆ విక్రమ్ అనే పేరు ఎవరి పేరు మీద పెట్టడం జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఆప్షన్ వచ్చేటప్పుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీద పెట్టడం జరిగింది. సరే, ఒకసారి క్విక్ రివ్యూ చూద్దామండి చంద్రయాన్ 2 గురించి. సో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ అనేది సో ఆల్మోస్ట్ జూలై 22, 2019లో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి లాంచ్ చేశారండి అంటే శ్రీహరికోట నుంచి పంపించారు. సో లాంచ్ చేసిన వాళ్ళు ఇస్రో వాళ్ళు పంపించడం జరిగిందని చెప్తాం. సో చంద్రయాన్ 3లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఒకటి దట్ ఈస్ ఆర్బిటర్ అంటాం. సో ఆర్బిటర్. ద నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఈస్ కళాసే ఇదేంటంటే ల్యాండర్ అంటాం. ల్యాండర్ ఏదండి అంటే ల్యాండర్ నేమ్ వచ్చేటప్పటికి విక్రమ్. దెన్ అలాగే థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి రోవర్ అని పిలుస్తాం. రోవర్ పేరు ఏంటండి అంటే దాని పేరు వచ్చేటప్పటికి ప్రజ్ఞాన్. రోవర్ పేరు ప్రజ్ఞాన్ అంటాం. సో ఇది రోవర్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. సో ఈ విక్రమ్ అనే పేరు ఎవరి మీద పెట్టారండి అనే క్వశ్చన్ అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి విక్రమ్ సారాభాయ్ పేరు మీద విక్రమ్ అనే పేరు పెట్టడం జరిగింది. మరి ప్రజ్ఞాన్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ప్రజ్ఞాన్ అంటే విజ్డమ్ అని మీనింగ్ వస్తుందండి. ఇది ఒక సాంస్క్రిట్ వర్డ్ అవుతుంది. సో దాంట్లో మీనింగ్ అంటే విజ్డమ్ అని మీనింగ్ అవుతుంది అనమాట. సరే, చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ని క్యారీ చేసిన వెహికల్ పేరు ఏంటని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగవచ్చు. సో ఏ వెహికల్ అనేది చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ని స్పేస్ లోకి క్యారీ చేసిందంటే దాని ఆన్సర్ వచ్చేటప్పటికి జిఎస్ఎల్వి. సో జిఎస్ఎల్వి మార్క్ 3 అని పిలుస్తాం. జిఎస్ఎల్వి మార్క్ 3. సో దీనికి నిక్ నేమ్ కూడా ఉందండి. జిఎస్ఎల్వి మార్క్ 3కి ఇంకొక పేరు కూడా పిలవచ్చు, బాహుబలి అనే పేరు కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువ వెయిట్ ని క్యారీ చేయగలదు కాబట్టి దీన్ని జిఎస్ఎల్వి మార్క్ 3 కిందకి పేరు పిలుస్తారు. హెవియెస్ట్ రాకెట్ అని చెప్పొచ్చు. ఇది హెవియెస్ట్ రాకెట్ పేరు ఏంటి అంటే ఆన్సర్ వచ్చి జిఎస్ఎల్వి మార్క్ 3. ఎగ్జామ్ అడగొచ్చు కదా, విచ్ ఈస్ ద హెవియెస్ట్ రాకెట్ అని అంటే ద ఆన్సర్ షుడ్ బి జిఎస్ఎల్వి మార్క్ 3 అని చెప్తాం. అలాగే పిఎస్ఎల్వి C11 క్యారీ చేసింది. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C11 ఏదైతే ఉందో ఇది క్యారీ చేసింది చంద్రయాన్ 1 ప్రాజెక్ట్ ని. చంద్రయాన్ 1. సో చంద్రయాన్ 1 ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది 2008లో అక్టోబర్ 22వ తారీఖున ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. ఇది చంద్రయాన్ 1 అంటాం. అది ఓకేనా. అప్పట్లో మాధవన్ నాయర్ అనే పర్సన్ ఆ రోజు ఇస్రోకి చైర్మన్ కింద ఉన్నారు. ఇప్పుడు 2019లో కె శివన్ అనే పర్సన్ చైర్మన్ గా ఉన్నారు. సో ఇంతకుముందు స్టార్ట్ లో మీరు అబ్జర్వ్ చేశారా లేదో, 2008లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేశారు కదా. 2008లో ఇస్రో చైర్మన్ ఎవరైనా అడిగారా? మాధవన్ నాయర్. సో ఈ ప్రాజెక్ట్ చంద్రయాన్ 1 ఎప్పుడు లాంచ్ చేశారని ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. సో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారని క్వశ్చన్ అడిగారు. దెన్ చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి లాంచ్ చేశారని క్వశ్చన్ పడింది. సో ల్యాండర్ పేరు అడగడం జరిగింది, రోవర్ పేరు కూడా అడగడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చంద్రయాన్ 1 and 2 ప్రాజెక్ట్స్ గురించి అండి. ఇవి ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం ఎగ్జామ్ లో కవర్ చేసిన క్వశ్చన్సే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. అండ్ హూ ఇస్ ద కన్సిడర్ యాజ్ ఏ పర్సన్ ని ఏమని పిలుస్తారండి అంటే కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని పిలుస్తారు. అంటే కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని దేంట్లో ఉంటుందండి ఈ మాట అంటే ఇది మనం టెన్నిస్ టోర్నమెంట్స్ లో ఇచ్చే టైటిల్స్ అని చెప్తాం. టెన్నిస్ టోర్నమెంట్ లో ఈ వర్డ్స్ ఎక్కువగా యూస్ చేస్తాం. అంటే మనకి మొత్తం మీద ఒక 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. హౌ మెనీ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఆర్ దేర్? వీ హావ్ ద 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. సో వాట్ ఆర్ ద 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్? వన్ ఈస్ యూ కెన్ సే అండ్ యుఎస్ ఓపెన్స్ ఒకటి ఉంది. అలాగే నెక్స్ట్ వన్ ఈస్ ఆస్ట్రేలియన్ ఓపెన్స్ ఈజ్ ఆల్సో దేర్. నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ సే ఫ్రెంచ్ ఓపెన్స్. అండ్ అలాగే దెన్ ఫోర్త్ వన్ ఈస్ వీ కెన్ సే వింబుల్డన్స్. ఈవెన్ ఈ 4 కూడా నాలుగిటిని టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అని పిలుస్తాం అనమాట. దీంట్లో గెలిచిన పర్సన్స్ కి గ్రాండ్ స్లామ్ టైటిల్ ఇస్తాం. సరే, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈస్ కన్సిడర్ యాజ్ హూ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కింగ్ ఆఫ్ క్లే కోర్ట్. కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ ని ఎవరిని పిలుస్తారు అంటే ఈ క్లే కోర్ట్ లో ఎవరు ఎక్కువ సార్లు గెలిస్తే అతని కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని పిలుస్తారు. సో ఆల్మోస్ట్ ఎవరండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి అతని పేరు రఫెల్ నాడెల్. రఫెల్ నాడెల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కింగ్ ఆఫ్ క్లే కోర్ట్. అంటే ఇప్పుడు చూడండి, ఈ నాలుగిట్లో క్లే కోర్ట్ మీద క్లే కోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో క్లే కోర్ట్ దేనికి రిలేటెడ్ అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ ఫ్రెంచ్ ఓపెన్స్ ఏవైతే ఉందో ఇది క్లే కోర్ట్ లో ఆడతారు. ఇది మట్టి నేలలో ఆడడం జరుగుతుంది, బంకమట్టి నేల అంటాం. ఓకేనా. సో ఫ్రెంచ్ ఓపెన్స్ అనేది క్లే కోర్ట్ లో ఆడడం జరుగుతుంది. వింబుల్డన్స్ ఏదైతే ఉందో ఇది గ్రాస్ కోర్ట్ లో ఆడడం జరుగుతుంది, గ్రాస్ కోర్ట్ అంటాం. ఈ రెండింటిని యుఎస్ ఓపెన్స్ ని ఆస్ట్రేలియన్ ఓపెన్స్ ని హార్డ్ కోర్ట్ అని పిలుస్తాం. హార్డ్ కోర్ట్స్. ఇది హార్డ్ కోర్ట్ అవుతుంది, ఇదేమో క్లే కోర్ట్ అవుతుంది, దీన్ని గ్రాస్ కోర్ట్ అంటాం. అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ కింగ్ ఆఫ్ క్లే కోర్ట్ అని అడిగి కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి రఫెల్ నాడెల్ అవుతుంది.
దెన్ హూ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ గ్రాస్ కోట్ కింగ్ ఆర్ యూ కెన్ సే కింగ్ ఆఫ్ గ్రాస్ కోట్ అంటే దట్ ఈస్ రోజర్ ఫెదరర్ అవుతుంది అనమాట. కింగ్ ఆఫ్ గ్రాస్ కోట్ అయితే రోజర్ ఫెదరర్ గురించి మాట్లాడతాం, రోజర్ ఫెదరర్ గురించి చెప్పాల్సి వస్తుంది. దెన్ మరి అండ్ హార్డ్ కోట్ అయితే ఎయిదర్ వీ కెన్ సే రఫెల్ నాడెల్ అవ్వచ్చు ఆర్ మేబీ నోవాక్ జకోవిచ్ కూడా. ఈ రెండిట్లో ఇద్దరు పేర్లు మనం సెర్చ్ చేసినప్పుడు ఇద్దరు పేర్లు కనబడుతూనే ఉన్నాయి. బట్ మేజర్ గా ఎగ్జామినేషన్స్ లో క్లే కోట్ అలాగే దెన్ ఓకే గ్రాస్ కోట్ అడగొచ్చు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ క్లే కోట్ కాబట్టి రఫెల్ నాడెల్. అదే గ్రాస్ కోట్ అయితే ఎవరి పేరు చెప్పాలండి అంటే రోజర్ ఫెదరర్ పేరు చెప్పాల్సి వస్తుంది. సరే ఇంకొక క్వశ్చన్ ఎగ్జామ్ లో అడగడానికి స్కోప్ ఉన్నాయి. ఏంటి ఆ క్వశ్చన్ అంటే దెన్ చూడండి, ఏంటి ఆ క్వశ్చన్ అంటే సి దెన్ ఇప్పటి వరకు ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న పర్సన్ ఎవరని క్వశ్చన్ అడగొచ్చు. సో టిల్ నౌ హూ వాజ్ అ పర్సన్ హాస్ వన్ ద మోర్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అంటే ఇద్దరు పేర్లు వచ్చేస్తాయి, రోజర్ ఫెదరర్ అలాగే రఫెల్ నాడెల్. ఇద్దరు కూడా ఒక్కొక్కరు 20 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచారు. ఇతను 20 టైమ్స్ గెలవడం జరిగింది, రఫెల్ అండ్ రోజర్ ఫెదరర్ కూడా 20 టైమ్స్ గెలవడం జరిగింది. సో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ రఫెల్ నాడెల్ మొత్తం 13 సార్లు గెలిచాడండి. దెన్ వింబుల్డన్స్ టైటిల్ రోజర్ ఫెదరర్ ఎవరైతే ఉన్నారో ఇతను 8 సార్లు గెలవడం జరిగిందని చెప్తాం. ఓకేనా, ఇతను వింబుల్డన్స్ టైటిల్ ని ఎవరు రోజర్ ఫెదరర్ 8 టైమ్స్ గెలవడం జరిగింది. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ని రఫెల్ నాడెల్ 13 టైమ్స్ గెలవడం జరిగిందని చెప్తాం. ఓకేనా, సరే ఇప్పుడు అర్థమైంది కదా గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఎక్కువ సార్లు గెలుచుకున్న పర్సన్స్ ఎవరండి అంటే దెర్ ఆర్ 2 పర్సన్స్ ఆర్ దేర్. ఫస్ట్ దట్ ఈస్ రోజర్ ఫెదరర్ అండ్ తర్వాత రీసెంట్ గా రఫెల్ నాడెల్ కూడా 20 టైల్స్ గెలిచి ఈక్వల్ అయ్యారనమాట. ఓకే, సరే మేబీ ఎగ్జామినేషన్స్ లో ఒక క్వశ్చన్ అడగొచ్చండి. సో ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్ జరిగేటప్పుడు ఒక గద్ద పైన పైన కాపలాగా ఉంటుందని క్వశ్చన్ అడగొచ్చు. దానికి ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. సో ఒక గ్రాండ్ స్లామ్, ఈ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ లో ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్లో పైన గ్రద్ద అనేది కాపలాగా ఉంటుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి వింబుల్డన్స్ అండి. వింబుల్డన్స్ ఎందుకంటే అంటే వింబుల్డన్స్ అనేది ఒక గ్రాస్ కోట్ లో ఆడేది కాబట్టి ఇన్సెక్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ ఇన్సెక్ట్స్ తినడానికి చాలా పక్షులు రావడం జరుగుతుంది అక్కడికి. సో అందుకని ఆ పక్షుల్ని తోలడానికి ఒక గద్దని అక్కడ ఒక కాపలాగా పెట్టడం జరుగుతుంది అనమాట. సో అది ఏ కోట్ అండి అంటే ఆన్సర్ వచ్చేటప్పుడు వింబుల్డన్స్ అవుతుంది. ఓకేనా, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి, అండ్ వేర్ వాజ్ ద సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాస్ లొకేటెడ్. సో ఇండియాలో ఏ ప్లేస్ లో సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందని అడుగుతున్నారండి. సో సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి కోల్కతా. సో కోల్కతాలో మనకి సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంతకుముందు క్లాస్ లో ఈ క్వశ్చన్ మీకు నేను చెప్పాను, అంటే ఆల్మోస్ట్ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ లో ఈ పాయింట్ చెప్పాను. సో ఈ రోజు ఆ క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అండ్ అలాగే చూడండి, వేర్ ఈస్ ద చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుంది అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. ఏం చెప్తాం, దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి లక్నో సిటీలో ఉందని చెప్తాం. ఆన్సర్ లక్నో అవుతుంది. సో బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి నాగ్పూర్ అవుతుంది, బిఆర్ అంబేద్కర్. ఓకేనా, కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుంది అని అడిగితే ఏం చెప్తారు, కన్నూర్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుంది అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిస్ ఈజ్ ఇన్ కేరళ స్టేట్ అంటాం, ఇది కేరళలో ఉంది. అలాగే దెన్ వేర్ ఈస్ ద ఛత్రపతి శివాజీ, తెలిసిందే ఛత్రపతి శివాజీ ముంబైలో ఉంది. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అంటే వీ కెన్ సే న్యూఢిల్లీ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడ ఉంది అండి అంటే, సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ లో ఉంది కదా, దీని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తారు. సరే ఈ క్వశ్చన్ చెప్పండి, వేర్ ఈస్ ద జరూకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ దేర్. వేర్ ఈస్ ద జరూకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాస్ లొకేటెడ్. ఇది షిల్లాంగ్ మేఘాలయ స్టేట్ లో ఉందండి. షిల్లాంగ్ లో మనకి జరూకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందని చెప్తాం అనమాట. అలాగే దట్ ఈస్ కాల్డ్ యాస్ సివిల్ ఏరోడ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడ ఉంది, సివిల్ ఏరోడ్రమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదర్ నేమ్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ కోయంబత్తూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా పిలవచ్చు. దిస్ ఈస్ బిలాంగ్స్ టు కోయంబత్తూర్ ఓన్లీ. సో మనకి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే రేణిగుంటలో నాకు ఎయిర్పోర్ట్, తిరుపతిలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్నాయి. అండ్ ఓకేనా, దెన్ వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడో చెప్పండి, వీర్ సవార్కర్. సో వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ దిస్ ఈస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్తాం. దట్ ఈస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో దెన్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి ఇది పాట్నాలో ఉందని చెప్తాం. ఆల్రెడీ ఇంతకుముందు ఇవన్నీ క్వశ్చన్స్ చెప్పినవేనండి. లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలి ఇంటర్నేషనల్ ఎక్కడ ఉంది, సో దిస్ ఈస్ బిలాంగ్స్ టు గౌహతి సిటీ అని చెప్తాం. గౌహతి అంటే దట్ ఈస్ అస్సాం స్టేట్ లో ఉందని చెప్తామండి. సో ఇవి కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అవుతాయి. సరేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. దెన్ అండ్ హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరు అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినట్టు చాలా మంది చెప్తున్నారు. కొంతమంది యుఎన్ఓకి ప్రెసిడెంట్ ఎవరండి అని అడిగారని చెప్తున్నారు. జనరల్ గా యుఎన్ఓకి ప్రెసిడెంట్ ఉండరండి, యుఎన్ఓకి మనకి సెక్రటరీ జనరల్ ఉంటారు. సో మేబీ ఈ క్వశ్చన్ ఇలా అడిగి ఉండొచ్చు అని ఈ క్వశ్చన్ డిజైన్ చేశామండి. యుఎన్ కి సెక్రటరీ జనరల్ ఎవరండి అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే అంటానియస్ గట్రీస్ అనే పర్సన్ దానికి సెక్రటరీకి యాక్ట్ చేస్తున్నారు. దేనికి, యుఎన్ఓ సెక్రటరీ. 1945 అక్టోబర్ 24వ తారీఖున యుఎన్ఓ ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్వశ్చన్ ఇంతకుముందు మిమ్మల్ని అడిగింది. ఇప్పుడు ప్రెసిడెంట్ అడిగారు కాబట్టి మేబీ ద క్వశ్చన్ ఇలా అడిగి ఉండొచ్చు అని ఈ క్వశ్చన్ చెప్తున్నాను. ద పర్సన్ ఈస్ హూ ఈస్ యాక్టింగ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. యాక్చువల్ గా మనకి యుఎన్ఓ కింద యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ కింద ఒక 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.
అంటే దాని సబ్సిడరీస్ ఆల్మోస్ట్ ఒక 6 ఉన్నాయన్నమాట. దాంట్లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూడా ఒకటి. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కూడా ఉంది. ద ట్రస్టీషిప్ కౌన్సిల్ అక్కడ ఒకటి మాట్లాడతాం. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడతాం. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్రటరేట్స్ అనేది ఒక 6 పేరెంట్ ఆర్గనైజేషన్స్ అవుతాయి. ఇవన్నీ ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ అవుతాయి. దాంట్లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుంది అంటే న్యూయార్క్ లోనే ఉంది. ఒక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తప్ప రిమైనింగ్ 5 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ యూఎన్ఓకి హెడ్ ఆఫీస్ వచ్చి న్యూయార్క్ లోనే ఉందని మాట్లాడతాం. న్యూయార్క్ లోనే ఉన్నాయి. ఒక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రమే ఇది ద హేగ్ అనే ప్లేస్ లో ఉంది. ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు ఎగ్జామ్ లో అడిగింది. సో హేగ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్ లో ఉంది. సరే ఇప్పుడు చూద్దాం, ఈ 6 పేరెంట్ ఆర్గనైజేషన్స్ లో ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ లో ఒక ఆర్గనైజేషన్ ఏమవుతుందంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అవుతుంది. సో ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ కింద ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే హిజ్ నేమ్ ఈస్ కళాజే వోల్కాన్ బోక్సర్ అనే పర్సన్ ఈ రోజు దీనికి ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదు. యుఎన్ఓకి సెక్రటరీ ఎవరండి అంటే యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి బన్ కీ మూన్. ఇది స్టార్ట్ అయింది 1945 అక్టోబర్ 24వ తారీఖున స్టార్ట్ చేశారు. అందుకే ఈ రోజున యునైటెడ్ నేషన్స్ డే అని పిలుస్తారు. ఇదే రోజున వరల్డ్ పోలియో డే కూడా ఉంది. వరల్డ్ పోలియో డే కూడా ఇదే రోజు. పోలియో డే కూడా ఈ రోజే అవుతుంది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సి ఇన్ విచ్ ఇయర్ ద ట్యాక్స్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ సంవత్సరం ట్యాక్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్తున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి 1860 అవుతుంది. సో ఈ టైంలో మన ఇండియాకి గవర్నర్ జనరల్ కింద లార్డ్ కానింగ్ అనే పర్సన్ యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి 1860లో ఇండియాలో ఫస్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ ఎవరు అని అడగొచ్చు. లేకపోతే ఇంకోలా క్వశ్చన్ అడగొచ్చు. ఏమంటే సో ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ ని రిలీజ్ చేసిన పర్సన్ పేరేంటి. దట్ ఈస్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాదండి. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని అడిగినప్పుడు వీ కెన్ సే ద పర్సన్ షుడ్ బి షణ్ముఖన్ శెట్టి అనే పర్సన్ పేరు చెప్తాం. కానీ ఇండిపెండెంట్ ఇండియా కంటే ముందే సో హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ ఇంట్రడ్యూస్డ్ ద బడ్జెట్ ఇన్ ఇండియా ద బిఫోర్ ఇండిపెండెన్స్ ఓన్లీ. ద పర్సన్ 1860లో రిలీజ్ చేశారు. ఈ క్వశ్చన్ ని 2 రకాలుగా అడగొచ్చు. ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరైనా అడగొచ్చు, లేదా ట్యాక్స్ సిస్టమ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారని అడగొచ్చు, లేకపోతే ఫస్ట్ బడ్జెట్ ఇండియాలో రిలీజ్ చేసిన పర్సన్ పేరు ఏంటి అని అడగొచ్చు. ఆ పర్సన్ పేరు జేమ్స్ విల్సన్ అవుతారండి. జేమ్స్ విల్సన్ ఈ టైంలో ఇండియాకి గవర్నర్ జనరల్ కింద లార్డ్ కానింగ్ అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారు. సో జేమ్స్ విల్సన్ ఆ టైంలో బడ్జెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ టైంలోనే మన ఇండియాలో ఫస్ట్ టైం ట్యాక్స్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ని ఆ బడ్జెట్ లోనే చెప్పడం జరిగింది అనమాట. మరి అలా కాకుండా ఇంకో క్వశ్చన్, అండ్ హూ వాస్ ద ఫస్ట్ పర్సన్, ఇంకొకసారి ఏమైనా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చండి. అండ్ హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ ఇన్ ద వరల్డ్. ఇది ఇండియా, నేను అడిగేది వరల్డ్ గురించి అడుగుతున్నాను. ప్రపంచంలో ఫస్ట్ పర్సన్ ఎవరు బడ్జెట్ ని రిలీజ్ చేశారని అడిగితే అతని పేరు రాబర్ట్ వాల్పాల్ అని చెప్పాలి. రాబర్ట్ వాల్పాల్. సో రాబర్ట్ వాల్పాల్ బ్రిటన్ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పొచ్చు అండి. 1733లో 1733 సంవత్సరంలో ఈ పర్సన్ ఫస్ట్ టైం బడ్జెట్ ని రిలీజ్ చేశారు. ఎవరు? రాబర్ట్ వాల్పాల్ అని చెప్తాం. మరి ఇంకో క్వశ్చన్ అడగొచ్చు ఎగ్జామ్ లో, హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద బడ్జెట్ ఆఫ్టర్ ఇండియా బికమ్ ఇండిపెండెన్స్. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ ని రిలీజ్ చేసింది ఎవరని క్వశ్చన్ అడగొచ్చు. దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి షణ్ముఖన్ శెట్టి పేరు చెప్తాం. షణ్ముఖన్ శెట్టి గురించి మాట్లాడాల్సి వస్తుంది. షణ్ముఖన్ శెట్టి అవుతారు. అండ్ హూ వాస్ ద ఫస్ట్ పర్సన్ రిలీజ్ ద ఇంటరీమ్ బడ్జెట్ అని క్వశ్చన్ అడగవచ్చు. ఇంటరీమ్ బడ్జెట్ అంటే మీనింగ్ ఏంటంటే టెంపరీ బడ్జెట్ ని రిలీజ్ చేసిన ఫస్ట్ పర్సన్ ఎవరండి అంటే సిడి దేశ్ముఖ్ పేరు చెప్పాల్సి వస్తుంది. సిడి దేశ్ముఖ్ టెంపరీ బడ్జెట్ ఇతనే రిలీజ్ చేశారు. బడ్జెట్ ని ఎక్కువ సార్లు రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే ఆన్సర్ షుడ్ బి మొరార్జీ దేశాయ్ గురించి మాట్లాడతాం. మొరార్జీ దేశాయ్ మొత్తం 10 సార్లు బడ్జెట్ ని రిలీజ్ చేశారు ఇతని తర్వాత సెకండ్ ప్లేస్ లో పి చిదంబరం ఉన్నారని చెప్తాం. ఇండియాకి రిపబ్లిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసిన పర్సన్ ఎవరండి అంటే జాన్ మిథాయ్ గురించి మాట్లాడతాం. JOHN జాన్ మిథాయ్. సో ఇక్కడ కొంతమంది పేర్లు రాశాను చూడండి. జాన్ మిథాయ్ రిపబ్లిక్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసిన పర్సన్. మొరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్ ని రిలీజ్ చేసిన పర్సన్. అలాగే 2 సార్లు అతను పుట్టినరోజు అప్పుడే బడ్జెట్ రిలీజ్ చేసుకున్నాడండి. 1964లో ఒకసారి, 1968లో ఒకసారి. ఇతను పుట్టినరోజు లీప్ ఇయర్ అవుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ పాయింట్ చూడండి. ఈ వరల్డ్ లో ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసిన పర్సన్ రాబర్ట్ వాల్పాల్ అవుతారు. సో ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసిన పర్సన్ జేమ్స్ విల్సన్, అది 1860లో. దెన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ రిలీజ్ చేసింది షణ్ముఖన్ శెట్టి. అది ఏ రోజు అంటే 1947 నవంబర్ 26వ తారీఖున రిలీజ్ చేశారు. దెన్ ఇంటరీమ్ బడ్జెట్ ని టెంపరీ బడ్జెట్ ని ఫస్ట్ రిలీజ్ చేసిన పర్సన్ సిడి దేశ్ముఖ్ అవుతారండి. సిడి దేశ్ముఖ్ అనమాట. ఓకేనా. సరే దెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది బడ్జెట్ ఏ ఆర్టికల్లో మాట్లాడారండి. దట్ ఈస్ ఆర్టికల్ 112 అని చెప్పొచ్చు. 112 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సేయింగ్ అబౌట్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. యూనియన్ బడ్జెట్ అవుతుంది. అలాగే స్టేట్ బడ్జెట్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏది సార్ అంటే 202 అనే ఆర్టికల్ అనేది స్టేట్ బడ్జెట్ గురించి మాట్లాడుతుంది. ఇదేమో సెంట్రల్ బడ్జెట్ అవుతుంది, ఇది స్టేట్ బడ్జెట్ అవుతుంది. ఆర్టికల్ 112 అండ్ ఆర్టికల్ 202 అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బడ్జెట్ ఏమని పిలుస్తారండి అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పేరుతో పిలుస్తారు. ఏమని? AFS అంటాం. AFS అంటే మీనింగ్ ఏంటి? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకేనా. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో హూ ఇస్ ద
ఇండియన్ గవర్నమెంట్ చీఫ్ లీగల్ అడ్వైజర్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లీగల్ అడ్వైజర్ ఎవరు అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి ఏమన్నారు ఇక్కడ, భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు ఎవరు? భారత ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారుడు ఎవరండి అంటే అతను చీఫ్ లీగల్ అడ్వైజర్ అవుతారు. అతని పేరు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఆన్సర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవరండి ఈ రోజు కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఇతని పర్సన్ పేరు కేకే వేణుగోపాల్. సో ఈ పొజిషన్ ఏమనాలంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఓకేనా. కరెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే కేకే వేణుగోపాల్. సో ఈతను రిప్రజెంట్ చేసే ఆర్టికల్ ఏది సార్ అంటే వీ కెన్ సే ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 76 ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఓకేనా. దాన్ని ఇది ఒక పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అయి ఉందని చెప్పొచ్చు. మరి ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎప్పుడంటే 1950 ఈ జనవరి 28న ఇండియాకి ఫస్ట్ అటార్నీ జనరల్ అపాయింట్ చేశారు. అతని పేరు ఎంసీ సెటల్వాడ్ అంటాం. ఎంసీ సెటల్వాడ్. సో ఇతను ఇండియాకి ఫస్ట్ అటార్నీ జనరల్ అవుతారనమాట. మరి ఇతను ఎన్నో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అనే పర్సన్ 15వ అటార్నీ జనరల్ అవుతారు. 15వ అటార్నీ జనరల్ అవ్వచ్చు అనమాట. ఓకేనా. దెన్ గిరీష్ చంద్ర ముర్ము అనే పర్సన్ ఈ రోజు మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కిందకి యాక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు? కంట్రోలర్ కాగ్ సిఏజీ. మన ఇండియాకి ఈ రోజు కరెంట్ కాగ్ ఎవరైనా ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగచ్చు, గిరీష్ చంద్ర ముర్ము అవుతారు. ఇది ఏ ఆర్టికల్ లో మాట్లాడుతుంటే 148 నుంచి 151 ఆర్టికల్ గురించి కాగ్ గురించి మాట్లాడుతుందని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా. కరెంట్ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, ఫస్ట్ అటార్నీ జనరల్ ఎంసీ సెటల్వాడ్ అని చెప్తాం. అటార్నీ జనరల్ పొజిషన్ స్టార్ట్ అయింది 1950 జనవరి 28 అని మాట్లాడవచ్చు అనమాట. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ అండి అటార్నీ జనరల్ గురించి అవుతాయి. మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే మేబీ ఎగ్జామ్ లో ఇంకోలా క్వశ్చన్ అడగవచ్చు. ఏది అంటే అండ్ హూ ఈజ్ అ స్టేట్ లీగల్ అడ్వైజర్? హూ ఈజ్ అ స్టేట్ చీఫ్ లీగల్ అడ్వైజర్ అంటే స్టేట్ గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్ ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఏం చెప్తామండి? ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్ కదా. మరి స్టేట్ గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్ ఎవరు అవుతారు? అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఇది అడ్వకేట్ అండి, ఇది అటార్నీ. సో రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఇది అడ్వకేట్. సో అడ్వకేట్, సో స్టేట్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఇది ఆర్టికల్ 165 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మాట్లాడతాం. దేని గురించి? అడ్వకేట్ జనరల్ గురించి. అటార్నీ జనరల్ అయితే 76 ఆర్టికల్ గురించి మాట్లాడుతుంది అనమాట. సరేనా. నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ సి. నెక్స్ట్ పాయింట్ సి. అండ్ విచ్ సిటీ ఈస్ నోన్ యాజ్ ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా? సో ఏ సిటీని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. సో ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కాగ్ సిటీ. కూర్గ్ అనే సిటీ అండి. కూర్గ్ అనే సిటీ ఎక్కడ ఉందండి అంటే కర్ణాటక స్టేట్ లో ఉందని చెప్తాం. కర్ణాటక స్టేట్ లో కూర్గ్ అనే సిటీ ఉంది. దాన్ని మనం స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అంటాం. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. చాలా మంది టూరిస్టులు అట్రాక్టింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో దానికి ఇది స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కన్సిడర్ చేస్తాం. ఇదే కర్ణాటకలో మనకి బెంగళూరు అనే సిటీ ఉంది కదా, బెంగళూరు. సో బెంగళూరు సిటీని ఏమని పిలుస్తారండి అంటే దీన్ని మనం ఏమని పిలవచ్చు? గార్డెన్ సిటీ అని పిలుస్తారు, లేదా సిలికాన్ సిటీ అని పిలుస్తాం బెంగళూరుని. అలాగే ఇంకొన్ని సిటీస్ మాట్లాడుకుందామండి. ఇంకొన్ని సిటీస్ అనేది, సో ఏ సిటీని దేన్ని పింక్ సిటీ అంటాం? పింక్ సిటీ అని దేన్ని పిలుస్తారు? ఆరెంజ్ సిటీ అని దేన్ని పిలుస్తాం? ఆరెంజ్ సిటీ అని దేన్ని పిలుస్తాం? అలాగే అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిటీ ఆఫ్ లేక్స్. సిటీ ఆఫ్ లేక్స్ అని దేన్ని అంటారు? బ్లూ సిటీ అని దేన్ని పిలుస్తాం? బ్లూ సిటీ. సన్ సిటీ, బ్లూ సిటీ అని దేన్ని పిలుస్తారు? అలాగే సన్ సిటీ అని దేన్ని పిలుస్తాం? సన్ సిటీ అని దేన్ని పిలుస్తాం? దెన్ ఓకేనా. పింక్ సిటీ, ఆరెంజ్ సిటీ, సిటీ ఆఫ్ లేక్స్, బ్లూ సిటీ అవ్వచ్చు, సన్ సిటీ. దీనికి చెప్పండి. పింక్ సిటీ అని మనం జైపూర్ని పింక్ సిటీ అంటాం. ఆరెంజ్ సిటీ అంటే నాగ్పూర్ని పిలుస్తాం. దెన్ సిటీ ఆఫ్ లేక్స్ అంటే సిటీ ఆఫ్ లేక్స్ కి మనకి ఉదయ్పూర్ని పిలవచ్చు, ఉదయ్పూర్. సో ఉదయ్పూర్ని మనం ఏమైనా సిటీ ఆఫ్ లేక్స్ అనొచ్చు. అలాగే వీ కెన్ సే భోపాల్ని కూడా సిటీ ఆఫ్ లేక్స్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. దెన్ బ్లూ సిటీ అని దేన్ని పిలుస్తారండి అంటే వీ కెన్ సే బ్లూ సిటీ. సో ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే జోధ్పూర్. సో జోధ్పూర్ ని బ్లూ సిటీ అనొచ్చు, వీ కెన్ సే సన్ సిటీ అంటాం. జోధ్పూర్ దట్ ఈస్ బ్లూ సిటీ అనొచ్చు, సన్ సిటీ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్ స్టేట్ లో ఉన్నాయి కదా జోధ్పూర్ అనేది. సో ఉదయ్పూర్ అండ్ భోపాల్ ఏమనొచ్చు అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని కన్సిడర్ చేస్తాం అనమాట. దెన్ విచ్ సిటీ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, మరి ఏ సిటీని దెన్ ఏమని పిలుస్తారంటే బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని పిలుస్తారు? బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని పిలుస్తారండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి, ఇది చూసారు ఎప్పుడన్నా? ద ఆన్సర్ వచ్చి హైదరాబాద్ అవుతుందండి. బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దెన్ అలాగే హైదరాబాద్ ని సిటీ ఆఫ్ పెరల్స్ అని కూడా పిలుస్తాం. ఇంతకుముందు క్వశ్చన్ అడిగారు సిటీ ఆఫ్ పెరల్స్. సో సిటీ ఆఫ్ పెరల్స్ అని దేన్ని పిలుస్తారండి అంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి హైదరాబాదే అవుతుందండి. ఓకేనా. దెన్ డైమండ్ సిటీ అని దేన్ని పిలుస్తారు? డైమండ్ సిటీ. సో విచ్ సిటీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డైమండ్ సిటీ అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి సూరత్ ని డైమండ్ సిటీ అని పిలుస్తాం అనమాట. సూరత్ ని ఏమనొచ్చు అంటే డైమండ్ సిటీ. ద మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు? దట్ ఈస్ అహ్మదాబాద్.
మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీ అని అంటామండి అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగితే అది ఆన్సర్ షుడ్ బి అహ్మదాబాద్ సిటీ అని పేరు పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? అలాగే ల్యాండ్ ఆఫ్ విక్టరీ అని దేన్ని పిలుస్తారండి అంటే దట్ ఈస్ విజయవాడ ఇస్ కల్డ్ యాజ్ ఎ ల్యాండ్ ఆఫ్ విక్టరీ అని కన్సిడర్ చేస్తాం. సరే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్. సో వాట్ ఈస్ ద బార్టర్ సిస్టమ్? బార్టర్ సిస్టమ్ గురించి ఏంటో చూద్దాం. సో బార్టర్ సిస్టమ్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, కొన్ని వందల సంవత్సరాల క్రితం బార్టర్ సిస్టమ్ అనేది ఇండియాలో బాగా వ్యాప్తి చెందిందని చెప్పొచ్చు. కానీ ఈరోజు బార్టర్ సిస్టమ్ చాలా తక్కువ అండి. రేర్గా కొన్ని ప్లేసెస్లో ఏదో అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. కానీ బార్టర్ సిస్టమ్ అనేది కంప్లీట్గా కరెన్సీ మనీ అనే మ్యాటర్ వచ్చిన తర్వాత బార్టర్ సిస్టమ్ పోయిందని చెప్పొచ్చు. అంటే బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? వస్తు మార్పిడి అంటాం తెలుగులో. అంటే మనకు కావాల్సిన ఐటమ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి ఏం కావాలో మనం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సింది మనం తీసుకోవడం అనమాట. దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సో నా దగ్గర రైస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర వీట్ ఉన్నాయి. సో వాళ్ళకి రైస్ కావాలి, నాకు వీట్ కావాలి. సో ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ చేసేసుకుంటాం కదా, దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. అంటే ఎటువంటి మనీ అనేది లేకుండా, ఎటువంటి కరెన్సీ డబ్బు అనే మాట వాడకుండా వస్తువుల్ని మార్పిడి చేసుకుంటే దాన్ని మనం బార్టర్ సిస్టమ్ అంటాం. సో అదే ఆన్సర్ చూడండి ఇక్కడ. ద గూడ్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ వితౌట్ యూజ్ ఆఫ్ మనీ. అర్థమైందా? సో డబ్బును ఉపయోగించకుండా వస్తువులను మార్పిడి చేయబడతాయి. డబ్బులు ఉపయోగించడం వస్తువులు మార్పిడి చేసే పథకాన్ని ఏమంటామండి అంటే ఆ సిస్టాన్ని బార్టర్ సిస్టమ్ అంటాం. దాని తెలుగులో వస్తు మార్పిడి అని పిలుస్తాం అనమాట. ఓకేనా? దెన్ సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అండ్ హూ ఈస్ ద ఫస్ట్ ర్యాపర్ టు విన్ ద పులిట్జర్ ప్రైజ్ ఫర్ మ్యూజిక్ ఓన్లీ? సో చూడండి, పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న పర్సన్ ఎవరని క్వశ్చన్ అడుగుతున్నారు. సో పులిట్జర్ ప్రైజ్, సో వాజ్ ద ఫస్ట్ పర్సన్ హ్యాస్ వన్ ద పులిట్జర్ ప్రైజ్. కానీ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ర్యాపర్, ఇతను ఒక మ్యూజిషియన్ అని చెప్పొచ్చు. ఒక మ్యూజిక్ ఆల్బమ్ క్రియేట్ చేసిన పర్సన్ అండి. ర్యాప్ మాట్లాడుతుంటాం అనమాట. ఈ ర్యాపర్ కి ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ లో అతనికి పులిట్జర్ ప్రైజ్ ఇచ్చారు. సో యాక్చువల్ గా పులిట్జర్ ప్రైజ్ అనేది, ఆ పులిట్జర్ ప్రైజ్ దేంట్లో ఇస్తారు? జర్నలిజంలో ఇస్తారు. అలాగే లిటరేచర్ లో పులిట్జర్ ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు మ్యూజిక్ కూడా యాడ్ అయింది. సో అంటే ఇప్పుడు పులిట్జర్ ప్రైజ్ అనేది మొత్తం జర్నలిజంలో, లిటరేచర్ లో, మ్యూజిక్ లో పులిట్జర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పర్సన్స్ కి జర్నలిజంలో ఇచ్చారు, లిటరేచర్ లో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు ఏంటంటే కెండ్రిక్ లామర్ అనే పర్సన్స్. ఇతను ఒక యుఎస్ఏ సింగర్ అని చెప్పొచ్చు. ఇతనికి ఫస్ట్ టైం పులిట్జర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దేంట్లో ఇచ్చారండి అంటే ఇతనికి ఇచ్చింది దేంట్లో అంటే దాన్ని మ్యూజిక్ లో ఇచ్చారు. ఇతనికి 2018లో ఈ ప్రైజ్ రావడం జరిగిందని చెప్తాం. 2018లో ఇవ్వడం జరిగింది. మరి 2019 2020లో, ఓకేనా? సో 2020లో పులిట్జర్ ప్రైజ్ ఇండియాలో మొత్తం ముగ్గురికి ఇవ్వడం జరిగింది. ఒక 3 పర్సన్స్ కి, ఇండియన్ పర్సన్స్ కి ఇచ్చారు. సో ధర్ యాసిన్ అనే పర్సన్ ఒకతను, ధర్ యాసిన్, ఇతను జర్నలిస్ట్ అయినాడు, ఇతనికి ఇచ్చారు. అలాగే ముక్తర్ ఖాన్, సో ముక్తర్ ఖాన్ అనే పర్సన్ కి ఇవ్వడం జరిగింది. అలాగే చెన్నీ, దట్ ఈస్ చెన్నీ ఆనంద్. సో వీళ్ళ ముగ్గురికి పులిట్జర్ ప్రైజ్ ఇండియా నుంచి ఇవ్వడం జరిగింది. సో ఎవరికి దేంట్లో ఇచ్చారంటే వీళ్ళ ముగ్గురు కూడా జర్నలిస్ట్ అండి. దే గాట్ ఎ టోటల్ అవార్డ్స్ ఇన్ జర్నలిజంలో ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. సో చెనీ ఆనంద్, సో ఓకేనా, దట్ ఈస్ ధర్ యాసిన్ అండ్ ముక్తర్ ఖాన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ చెనీ ఆనంద్. ద 3 పర్సన్స్ హాస్ గాట్ ద పులిట్జర్ ప్రైజ్ ఇన్ జర్నలిజం. దీస్ 3 పర్సన్స్ ఆర్ బిలాంగ్స్ టు ఇండియన్స్ అని చెప్తాం. సార్ ఇంతకీ పులిట్జర్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు అండి. 1917 సంవత్సరంలో పులిట్జర్ ప్రైజ్ ని స్టార్ట్ చేశారని చెప్తాం. ఓకే, 1917 టైంలో స్టార్ట్ చేశారు. సో 1937లో ఫస్ట్ ఇండియన్ పర్సన్ కి పులిట్జర్ ప్రైజ్ ఇచ్చారు. సో అండ్ హూ వాస్ ద ఫస్ట్ ఇండియన్ పర్సన్ రిసీవ్డ్ ద పులిట్జర్ ప్రైజ్ అని క్వశ్చన్ అడిగితే ఆ పర్సన్ పేరు గోపాల్ బిహారీ లాల్. సో గోపాల్ బిహారీ లాల్ అనే పర్సన్ కి ఫస్ట్ టైం పులిట్జర్ ప్రైజ్ ఇచ్చారు. ఇతను ఇండియన్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఇచ్చారు? 1937లో ఈ పర్సన్ కి పులిట్జర్ ప్రైజ్ రావడం జరిగిందంట. అర్థమైంది కదా? పులిట్జర్ ప్రైజ్ దేంట్లో ఇస్తారని క్వశ్చన్ అడగొచ్చు. చెప్పొచ్చు జర్నలిజం, లిటరేచర్ అండ్ మ్యూజిక్ అని చెప్తాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1917. ఏ కంట్రీ ఇస్తుంది పులిట్జర్ ప్రైజ్? యుఎస్ కంట్రీ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇండియన్ పర్సన్ కి ఎవరికి ఇచ్చారంటే గోపాల్ బిహారీ లాల్ అనే పర్సన్ కి ఇవ్వడం జరిగింది. 2020లో ఇండియాలో పులిట్జర్ ప్రైజ్ ఎంతమందికి ఇచ్చారంటే ముగ్గురు అని చెప్తాం. ఎవరండి ఆ ముగ్గురు అంటే ధర్ యాసిన్, ముక్తర్ ఖాన్ అండ్ నెక్స్ట్ పర్సన్ ఈజ్ చిన్ని ఆనంద్ అనే ముగ్గురికి ఇవ్వడం జరిగిందని చెప్పొచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. అండ్ వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ పోడు కల్టివేషన్ ఇంకొక పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఇంతకీ పోడు కల్టివేషన్ అంటే ఏంటంటే కల్టివేషన్ అంటే మనం వ్యవసాయం చేయడానికి కల్టివేషన్ అని చెప్తాం కదా. పోడు కల్టివేషన్ అంటే ఏదైతే హిల్ ఏరియాస్ ఉన్నాయో, కొండ ప్రాంతాలు కానీ అడవులు ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్న మొత్తాన్ని, ఆ చెట్లని వాటిని నరికేసి అక్కడ అగ్రికల్చర్ చేయడం అనమాట. అక్కడ పంటలు పండించడాన్ని ఏమంటాం అంటే పోడు కల్టివేషన్ అని చెప్తాం. సరే, ఈ పోడు కల్టివేషన్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఇది అస్సాం స్టేట్, అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో ఇప్పటికీ పోడు కల్టివేషన్ జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ హిల్ ఏరియాస్ కదా. సో అక్కడ ఉన్న వాటి మొత్తాన్ని నరికేసుకుంటూ వెళ్తున్నారు, అడవుల్ని, వాటిని, కొండ ప్రాంతాలని. ఆ హిల్ ఏరియాస్ ని మొత్తం క్లీన్ చేసేసి అక్కడ వాళ్ళు అగ్రికల్చర్ ని పండించడం జరుగుతుందన్నమాట. అక్కడ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని పొడి కల్చర్ అని చెప్పాలి. సరే, దానికి ఇంకొక పేరు ఏంటి సార్ అంటే దానికి ఇంకొక పేరు స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటాం. ఏమనొచ్చు? స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అంటాం. స్లాష్ అండ్ బర్న్ కల్టివేషన్ అనేది పోడు కల్టివేషన్ ఇంకొక పేరు అవుతుంది అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్,
సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అండ్ హూ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడిగింది. సో హూ వాజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ అంటే ఆయన పేరు రాజగోపాలాచారి. 1947 ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక ఇండియన్ పర్సన్ గవర్నర్ జనరల్ అయ్యారు, రాజగోపాలాచారి. అతని తర్వాత ఇంకా అదే లాస్ట్ అన్నమాట. దాని తర్వాత ఇండియాలో గవర్నర్ జనరల్సే లేరండి. సో కాబట్టి ఆయన ఇండిపెండెంట్ ఇండియాకి ఫస్ట్ అండ్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి రాజగోపాలాచారి పేరు చెప్పొచ్చు. మరి ఫస్ట్ ఇండియాకి హూ ఇస్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటే ఎవరు చెప్తాం? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇది ఎవరండి అంటే యాజ్ పర్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 బేస్ చేసుకుని దట్ ఈస్ వారెన్ హాస్టింగ్స్ అనే పర్సన్ ఫస్ట్ గవర్నర్ జనరల్ కిందకి చెప్పొచ్చు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అంటాం. తర్వాత యాజ్ పర్ ద చార్టర్స్ యాక్ట్ 1833 ప్రకారం హూ ఈజ్ అ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో చూడండి, చార్టర్స్ యాక్ట్ ప్రకారం గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే పదవి పోయి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మారడం జరిగింది. సో ఇప్పుడు విలియం బెంటిక్ అనే పర్సన్, ఇతను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కిందకి మారడం జరిగింది. తర్వాత 1858లో రివోల్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గవర్నర్ జనరల్ కమ్ వైస్ రాయ్ అని చెప్పొచ్చు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆరు కెన్సే వైస్ రాయ్ అని పిలుస్తాం. ఇతను ఎవరండి అంటే సో లార్డ్ కానింగ్ అనే పర్సన్, ఇతను గవర్నర్ జనరల్ గా ఉన్నారని చెప్తాం అనమాట. సో వీళ్ళు ముగ్గురు క్వశ్చన్లు, ఈ ముగ్గురు పేర్లు ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లే. తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ ఇండియాలో లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ కూడా మనం ఇంతకుముందు దట్ ఈస్ ఆ పర్సన్ 1947లో ఆ పర్సన్ ని సో అతని లార్డ్ గవర్నర్ జనరల్ కింద కన్సిడర్ చేసాం. సో హిజ్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్సన్? వీ కెన్ సే మౌంట్ బార్టన్. సో మౌంట్ బార్టన్ అంటాం. సో ఇతను ఇండియాకి బ్రిటిష్ ఇండియాలో లాస్ట్ గవర్నర్ జనరల్. సో బ్రిటిష్ ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరండి అంటే ఆయన కూడా మౌంట్ బాటన్ అని చెప్పొచ్చు అండి. చూడండి, మరి ఇతను బ్రిటిషర్ అండి, ఇండియన్ పర్సన్ కాదు కదా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇండియన్ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నారంటే రాజగోపాలాచారి. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరండి అంటే మౌంట్ బాటన్ పేరే చెప్పాలి. సో అతను బ్రిటిషర్స్. దాని తర్వాత ఇండియన్ పర్సన్ అపాయింట్ చేశారు, అతను రాజగోపాలాచారి అని చెప్పొచ్చు అనమాట. సో ఇది దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫార్మేట్ అండి. మేబీ ఈ క్వశ్చన్స్ మొత్తం మీకు ఎగ్జామినేషన్స్ ఇంతకుముందు అడిగిన క్వశ్చన్సే మళ్ళీ రిపీట్ చేశాను. చూసారు కదా, ఈ క్వశ్చన్ ఇంతకుముందు వచ్చిందే కదా. దెన్ ఆల్మోస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. అండ్ హూ వాజ్ అ పర్సన్ హ్యాస్ నాట్ బిలాంగ్స్ టు ద ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీ ఫీల్డ్. సో ఏ పర్సన్ అనేది మన న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో న్యూక్లియర్ ఎనర్జీ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్ ఎవరు కాదు అని అడుగుతున్నారు. సో దీనికి ఆప్షన్ బేస్ చేసి చెప్పాల్సిన క్వశ్చన్ అండి. అంటే మన ఇండియాలో న్యూక్లియర్ సైంటిస్టుల పేర్లు తెలిస్తే ఏ పర్సన్ కాదో మనం ఈజీగా చెప్పేయచ్చు. సరే చూడండి, ఇక్కడ నా మొత్తం 4 ఆప్షన్లు ఇచ్చాం. ఒక పర్సన్ పేరు విక్రమ్ సారాభాయ్ రాశాను, రెండో పర్సన్ పేరు రాజా రమణ అనే పర్సన్ ఒకతను, అలాగే అనిల్ కకోట్కర్ అనే పర్సన్ ఒకతను, అలా రాజగోపాల చిదంబరం అనే పర్సన్ అనమాట. ఈ నలుగురు పేర్లు చూశారు కదా. ఈ నలుగురులో ఎవరు న్యూక్లియర్ సైంటిస్ట్ అవుతారు, ఎవరు న్యూక్లియర్ సైంటిస్ట్ కాదు. సో విక్రమ్ సారాభాయ్ అనే పర్సన్ న్యూక్లియర్ సైంటిస్ట్ అవడండి. ఇతను ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్, ఇతను స్పేస్ రిలేటెడ్ ఫీల్డ్, ఇతను స్పేస్ కి సంబంధించింది. మిగతా ముగ్గురు కూడా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళండి. సో హోమీ బాబా, సో జహమ్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ స్పేస్ అంటే ఏం చెప్తాం? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ స్పేస్ అంటే ద హోమీ జహంగీర్. న్యూక్లియర్ ఎనర్జీ, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ద ఆన్సర్ షుడ్ బి హోమీ జహంగీర్ బాబా అని చెప్తాం. ఇండియన్ స్పేస్ కి అయితే విక్రమ్ సారాభాయ్ గురించి కదా. సో వీళ్ళ ముగ్గురు కూడా న్యూక్లియర్ ఫీల్డ్ కి సంబంధించిన పర్సన్సే, అర్థమైందా? సో కాబట్టి ఆప్షన్ విక్రమ్ సారాభాయ్ అనే పర్సన్ న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించిన పర్సన్ కాదు అని చెప్పొచ్చు అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. అండ్ విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఏది అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు అయితే గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో ఉన్న గోరఖ్పూర్ లో ఇది ఈ ప్లాట్ఫామ్ ఉంది, 1366 మీటర్లు ఉందండి. దీనికంటే ముందు ఖరగ్పూర్ ప్లాట్ఫామ్ ఉండేది, 1077 మీటర్లు ఉండేదన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ గోరఖ్పూర్ గురించి మాట్లాడతాం. ఇది యూపీ స్టేట్ లో ఉంది. కానీ ఎగ్జామినేషన్స్ లో ఇంకోలా క్వశ్చన్ అడగొచ్చు. ఇప్పుడు వరకు అయితే 2020 ఈ సంవత్సరం 2021 కంప్లీట్ అయిపోతే గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ అనేది లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అవ్వదు, ఇది సెకండ్ ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఏమని అనౌన్స్మెంట్ పాస్ చేశారంటే వీఆర్ కన్స్ట్రక్టింగ్ ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అని చెప్పారు. ఏది లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ పేరు ఏది అంటే దట్ ఈస్ ఆన్సర్ విచ్ కెన్ సే హుబ్బాలి రైల్వే స్టేషన్ ఆర్ కెన్ సే హుబ్లీ రైల్వే స్టేషన్ పిలుస్తాం చూసారా. హుబ్లీ రైల్వే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో 1505 మీటర్ల లెంత్ తో దీని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దీని యొక్క లెంత్ ఎంత ఉందో 1505 మీటర్స్ అనమాట. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, దిస్ ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ బై ద 2021. ఈ సంవత్సరం అయిపోయేటప్పటికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది.
So by the 2021, after the by 2021, this project successfully completed. So once it is completed, the Hubli railway station has become the longest railway platform in India అవుతుందన్నమాట. అండ్ ఓకేనా, ఇప్పుడు వరకు గోరఖ్పూరే ఉందండి. మేబీ ఎగ్జామినేషన్స్ లో కొత్తగా అడిగితే ఈ క్వశ్చన్ పెట్టాల్సి వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి ఇది. ఓకేనా, దానే మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ హుబ్లీ రైల్వే స్టేషన్? హుబ్లీ రైల్వే స్టేషన్ కొత్త పేరు ఏంటి అని అడగొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు హుబ్లీ ఉండేది, దాని కాస్త హుబ్బాలి కిందకి మార్చారు. ఇప్పుడు ఏకంగా హుబ్బాలి రైల్వే స్టేషన్ కి ఏకంగా పేరు మార్చేసి శ్రీ సిద్ధార్థ స్వామీజీ రైల్వే స్టేషన్ పేరు పెట్టారు. వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ హుబ్లీ రైల్వే స్టేషన్ అంటే, వీ కెన్ సే శ్రీ సిద్ధార్థ స్వామీజీ రైల్వే స్టేషన్ అవుతుంది. సరే, ఎగ్జామినేషన్స్ లో ఇంకోలాక్ మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చు, ఇది రైల్వే ప్లాట్ఫామ్ గురించి కదా. సో విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే టనల్ ఇన్ ఇండియా అని అడిగితే, విచ్ ఈస్ ద లాంగెస్ట్ రైల్వే టనల్ ఇన్ ఇండియా అంటే, వీ కెన్ సే ఆన్సర్ పీర్ పంజాల్. పీర్ పంజాల్ టనల్ ఏదైతే ఉందో అది లాంగెస్ట్ రైల్వే టనల్ అవుతుంది. దాని అలాగే విచ్ ఈస్ ద లాంగెస్ట్ రోడ్ టనల్ ఇండియా అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టనల్. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది కదా, ఇది లాంగెస్ట్ రోడ్ టనల్ అవుతుంది. రైల్వే టనల్ అని చెప్తే పీర్ పంజాల్ రేంజ్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇంతకు ముందు మిమ్మల్ని ఎగ్జామ్ అడిగినవేనండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫేమస్ ఫోక్ డాన్స్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్? రాజస్థాన్ స్టేట్ లో ఉన్న ఫోక్ డాన్స్లు ఏంటి అని అడిగారు. సరే చూద్దామండి, కొన్ని ఫోక్ డాన్స్. ఇప్పుడు రాజస్థాన్ స్టేట్ లో గోమార్ అనేది ఒక మంచి ఫోక్ డాన్సేనండి. గోమార్ ఒకటే కాదు, గైర్ అనే ఫోక్ డాన్స్ కూడా రాజస్థాన్ స్టేట్ లో చేసేది, గైర్ అనే ఫోక్ డాన్స్ కూడా. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ కచ్గుడి. కచ్గుడి అనే ఒక ఫెస్టివల్ కూడా రాజస్థాన్ లోనే చేస్తారు. అలాగే చారి అనే ఒక ఫెస్టివల్ కాదు, సారీ, ఫోక్ డాన్స్. చారి అనే ఫోక్ డాన్స్ కానీ, కల్బేలియా ఫోక్ డాన్స్, కల్బేలియా ఒకటి. అండ్ దెన్ కల్బేలియా ఫోక్ డాన్స్ ఒకటి, అలాగే ఓకేనా. గైర్ ఒకటి, గోమార్ ఒకటి, చారి ఒకటి, కల్బేలియా ఒకటి. దెన్ భావై అనే ఒక ఫోక్ డాన్స్, ఇది రాజస్థాన్ స్టేట్ లోనే చేస్తారు. ఓకేనా. చాంగ్ అనే ఒక ఫోక్ డాన్స్ కూడా రాజస్థాన్ స్టేట్ లోనే జరుగుతుంది. అలాగే సో ఇవన్నీ కొన్ని రాజస్థాన్ స్టేట్ లో చేసే కొన్ని ఫోక్ డాన్సెస్ అని చెప్పొచ్చు. గైర్ కానీ, గోమార్ కానీ, కల్బేలియా, కచ్గుడి అవ్వచ్చు, దెన్ కల్బేలియా అవ్వచ్చు, దట్ ఈస్ భావై అవ్వచ్చు. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ చాంగ్ అనే ఫోక్ డాన్సెస్ మొత్తం రాజస్థాన్ స్టేట్ లోనే చేస్తారండి. అలాగే గుజరాత్ స్టేట్ లో చేసే ఫేమస్ ఫోక్ డాన్సెస్ ఏమున్నాయి అంటే, గర్బా, GARBA. గర్బా అనే ఫోక్ డాన్స్ ఎక్కడ చేస్తారంటే గుజరాత్ అవుతుంది. దాండియా అనే ఫోక్ డాన్స్ ఎక్కడ చేస్తారండి అంటే, ఇది కూడా గుజరాత్ స్టేటే అవుతుందండి. ఓకేనా. దెన్ సత్రియా అనే ఫోక్ డాన్స్ ఎక్కడ చేస్తారంటే అస్సాం స్టేట్ అవుతుంది. బిహు అనే డాన్స్ ఎక్కడ చేస్తారంటే ఇది అస్సామే అవుతుంది. రౌఫ్ నచా అనే డాన్స్ ఛత్తీస్గఢ్ లో స్టేట్ చేస్తాం. రౌఫ్ అనే డాన్స్ జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది అనమాట. దెన్ ఓకేనా, చావ్ అనే డాన్స్ అనేది ఎక్కువగా ఒరిస్సా స్టేట్ లో, ఆంధ్రాలో చేయడం జరుగుతుంది. చెంగు అనే ఒక డాన్స్ కూడా ఉంది. చెంగు అనే డాన్స్ ఎక్కడ చేస్తారని అడగొచ్చు ఎగ్జామ్ లో. చెంగు అనే ఒక ఫోక్ డాన్స్ ఏ స్టేట్ లో చేస్తారని ఎగ్జామ్ లో అడిగితే ఏం చెప్తాం, దానికి ఆన్సర్ ఒరిస్సా స్టేట్ అవుతుంది. అలాగే ధింసా అనే డాన్స్ ఎక్కడ చేస్తారు, ధింసా, ఇది కూడా ఒడిస్సా స్టేట్ లో చేస్తారు. అలాగే కొంచెం ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. యక్షగాన కర్ణాటక, డొల్లి కుణిత కర్ణాటక స్టేట్ లో చేస్తాం. లావణి డాన్స్ మహారాష్ట్ర, దిండి డాన్స్ మహారాష్ట్ర, దిండి ఒకటి, లావణి, ఇవన్నీ కూడా మహారాష్ట్ర స్టేట్ లో చేసేవి. ఇంతకుముందు ఈ క్వశ్చన్స్ మొత్తం మీకు ఎగ్జామ్ లో రిపీట్ చేసినవేనండి, అది ఇంతకుముందు చెప్పాను క్లాస్ లో కూడా. సో ప్రీవియస్ వీడియోస్ లో ఇవన్నీ ఉన్నాయండి. ఓకేనా. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి, అండ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా? ఇండియాలోనే చాలా పెద్ద స్టీల్ ప్లాంట్ ఏది అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి భిలాయ్ స్టీల్ ప్లాంట్. ఇవన్నీ కూడా మనకి సెకండ్ 5 year ప్లాన్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది రష్యా యొక్క సపోర్ట్ తో జరిగిందండి. భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? ఈ భిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది ఛత్తీస్గఢ్ స్టేట్ లో ఉందని చెప్తాం. దుర్గ్ డిస్ట్రిక్ట్ లో పడుతుంది. సో దుర్గ్ అనే డిస్ట్రిక్ట్ నుంచి చూసారా ఛత్తీస్గఢ్, అక్కడ ఉంది భిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది. ఏ కంట్రీ యొక్క సపోర్ట్ తో జరిగిందండి అంటే, వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి రష్యా కంట్రీ యొక్క సపోర్ట్ తో ఈ ప్లాంట్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దెన్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందని అడగొచ్చు ఎగ్జామ్ లో. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ ఇది ఎక్కడుంది? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఈ ప్లాంట్ ని బ్రిటన్ కంట్రీ సపోర్ట్ తో కంప్లీట్ చేయడం జరిగింది. లైకే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి యూకే అని చెప్పొచ్చు అనమాట. దెన్ రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఎక్కడుందని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. రూర్కేలా స్టీల్ ప్లాంట్ ఒడిస్సా స్టేట్ లో ఉందని చెప్తాం. ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి మనం జర్మనీ కంట్రీ యొక్క సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో జర్మనీ హ్యాస్ గివింగ్ ద సపోర్ట్ అంటాం. దెన్ అలాగే ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, బొకారో స్టీల్ ప్లాంట్ ఇది ఎక్కడ ఉంది అంటే, సో బొకారో స్టీల్ ప్లాంట్ వచ్చి జార్ఖండ్ లో ఉందని చెప్తాం. జార్ఖండ్ లో బొకారో స్టీల్ ప్లాంట్ ఉంది. సో దిస్ ఈస్ గివింగ్ ద సపోర్ట్ ఆఫ్ USSR, యూనియన్ సోవియట్, ఓకేనా, సోషలిస్ట్ రష్యా అని చెప్తాం. చూసారా, USSR సపోర్ట్ తో ఇది కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్తాం. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందని చెప్తాం. చూడండి, మనం ఇండియా మ్యాప్ ని మీరు అబ్జర్వ్ చేస్తే వెస్ట్ బెంగాల్ నుంచి మనకి స్టీల్ ప్లాంట్లు కవర్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ విత్ సో ఇండియా మ్యాప్ ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దెన్ వీ కెన్ సే ద వెస్ట్ బెంగాల్ లో స్టీల్ ప్లాంట్ ఉంది, జార్ఖండ్ లో ఒక స్టీల్ ప్లాంట్ కనబడుతుంది. దెన్ అలాగే ఒడిస్సాలో స్టీల్ ప్లాంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో స్టీల్ ప్లాంట్ ఉంది, తమిళనాడులో సీలం అనే ఒక ప్లేస్ లో స్టీల్ ప్లాంట్ ఉంది, తెలుసు కదా. సీలం అనేది ఎక్కడ ఉంది? తమిళనాడు స్టేట్ లో ఉంది. వైజాగ్ లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, తమిళనాడు సీలం, ఆంధ్రాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవుతుంది. రూర్కేలా స్టీల్ ప్లాంట్ వెస్ట్ బెంగాల్లో
వాట్ ఈస్ ద స్టీల్ ప్లాంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్? దట్ ఈస్ కళాస్ దుర్గాపూర్ అవుతుంది. ఇది జార్ఖండ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్. దిస్ ఈస్ కళాస్ ఏ బొకారో స్టీల్ ప్లాంట్ అంటాం. సో ఎగ్జామినేషన్స్ లో స్టీల్ ప్లాంట్ల గురించి క్వశ్చన్లు అడుగుతున్నారు, దెన్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్. ఎందుకంటే ఇంతకు ముందు కూడా బిలాయ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్ లో, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేశాడండి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఇస్ అండ్ హూ రిసీవ్డ్ ద రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ ఇన్ ద 2018 ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్? అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో, ఓకేనా, ఈశాన్య రాష్ట్రాల్లో నుంచి ఒక పర్సన్ కి 2018లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ పేరేంటని అడుగుతున్నారు. వీ కెన్ సే ద ఆన్సర్. ఎవరండి? ఇంకా బాక్సర్ ద మ్యారీ కామ్ ద పర్సన్ హ్యాస్. మ్యారీ కామ్ గెలవడం జరిగింది. ఎందుకంటే 2016 ఒలింపిక్స్ లో కూడా మ్యారీ కామ్ కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. గుర్తుంది కదా, 2016 లో జరిగిన ఒలింపిక్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా. దెన్ 2016 కాదండి, సారీ, 2012 లో జరిగిన ఒలింపిక్స్ లో మ్యారీకామ్ కి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది అనమాట. ఓకేనా, లండన్ లో జరిగిన ఒలింపిక్స్ అవి. సో 2016 లో రియో డి జెనీరియోలో ఒక పివి సింధుకే సిల్వర్ మెడల్ రావడం జరిగింది. సో 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ 2021 కి పోస్ట్ పోన్ అయ్యాయి, టోక్యోలో జరగబోతున్నాయి కదా. సరే, మ్యారీకామ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండి. ఏ కంట్రీ, ఏ స్టేట్ అవుతుంది మ్యారీకామ్ అంటే? వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి మణిపూర్ స్టేట్ అవుతుంది. మణిపూర్లోనే కదా మనకి కైబూజ్ లంజో అనే నేషనల్ పార్క్ మణిపూర్లో ఉందని చెప్పాం. లోక్తక్ లేక్ అనేది కూడా మణిపూర్లో ఉందని చెప్తాం, సరేనా. అలాగే ఆ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేది ప్రజెంట్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా 2020 సంవత్సరంలో మన ఇండియాలో నుంచి మొత్తం 5గురికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వచ్చారు. సో వాళ్ళలో ఒక పర్సన్ పేరు రోహిత్ శర్మ. ఇతనికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. సో మరియప్పన్ అనే ఒక పర్సన్ కి కూడా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. రోహిత్ శర్మ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద స్టేట్ అంటే? వీ కెన్ సే మహారాష్ట్ర స్టేట్ అంట. మరియప్ప తమిళనాడు స్టేట్ అవుతాడు. దెన్ మానికా భాత్రా. సో ఈవిడికి కూడా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. షీఈ్ అ టేబుల్ టెన్నిస్ అండి, టేబుల్ టెన్నిస్. రోహిత్ శర్మ క్రికెట్ కదా, మరియప్పన్ పారాలింపియన్ అండి. సో మానికా భాత్రా ఫ్రమ్ ద ఢిల్లీ స్టేట్, మానికా భాత్రా. దెన్ వినేష్ ఫోగట్ అనే పర్సన్ కి కూడా ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. వినేష్ ఫోగట్ ఫ్రమ్ హర్యానా స్టేట్ అంట. అలాగే రాణి రాంపాల్ హాకీ ప్లేయర్. దిస్ పర్సన్ ఈస్ ఆల్సో ఫ్రమ్ హర్యానా స్టేట్ అంటాం. వీళ్ళిద్దరు హర్యానా స్టేట్ వాళ్ళండి, వీళ్ళిద్దరు. ఎందుకంటే ఇప్పుడు మ్యారీకామ్ గురించి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అడిగాడు కాబట్టి మేబీ వీళ్ళలో అడగొచ్చు కదా, ఏ పర్సన్ తమిళనాడుకి సంబంధించిన ఒక పర్సన్ కి రీసెంట్ గా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు, ఆ పర్సన్ పేరేంటని అడగొచ్చు. సో లేకపోతే మరియప్పన్ అనే పర్సన్ కి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు, అతను ఏ స్టేట్ అని కూడా అడగొచ్చుగా. అందుకే వీళ్ళ యొక్క స్టేట్లు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. సో విచ్ ఈస్ ద హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ ఇన్ ఇండియా? సో మన ఇండియాలో ఎత్తులో ఉన్న యుద్ధ భూమి ఏది అంటే అడగొచ్చండి. సో హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి సియాచిన్ గ్లేషియర్ ఏదైతే ఉందో అది హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ 18,000 ఫీట్స్ హైట్ లో ఉందని చెప్తాం. 18,000 ఫీట్స్ అంటాం. సో ఆల్మోస్ట్ ఇది కారకోరం రేంజ్ కి దగ్గరలో ఉంటుందండి. అలాగే లడక్ కి దాని ఈస్టర్న్ పార్ట్ లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. లడక్ ఈస్టర్న్ పార్ట్ లో కారకోరం రేంజ్ కి, దాని వెస్టర్న్ పార్ట్ ఈ ఏరియాస్ లో ఈ సియాచిన్ గ్లేషియర్ అనేది కనబడుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద జమ్మూ కాశ్మీర్ మ్యాప్ ఏదైతే మీరు అబ్జర్వ్ చేస్తారో అప్పుడు మీకు క్లియర్ గా కనబడుతుందని చెప్పొచ్చు. సో జమ్మూ కాశ్మీర్ మ్యాప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇఫ్ యూ అబ్జర్వ్, సో కొంచెం అటు ఇటుగా చూడండి. సో ఈ పార్ట్ లో మనకి, ఈ ఏరియాలో మనకి సియాచిన్ గ్లేషియర్ అనే ప్లేస్ ఉంటుంది. సియాచిన్ గ్లేషియర్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఈ ఏరియాలో మనకి ఆక్షాయ్ చిన్ అనే ప్లేస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ సియాచిన్ గ్లేసియర్ అనేది ఆల్మోస్ట్ వీ కెన్ సే ద పాకిస్తాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, ఇండియాకి వీళ్ళ ముగ్గురికి కూడా బౌండరీస్ ఉంటుంది అనమాట. పాకిస్తాన్కి, ఇండియాకి, చైనాకి వీళ్ళ ముగ్గురికి కూడా సియాచిన్ గ్లేషియర్ అనేది ఒక బౌండరీ. సో ఈ సియాచిన్ గ్లేషియర్ ఇండియా నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ఇండియా, పాకిస్తాన్ ఇద్దరు కూడా ఈ సియాచిన్ గ్లేషియర్ మీద ఫైటింగ్ జరుగుతూనే ఉందని చెప్తాం. ఈ అక్షాయ్ చిన్ ప్రాంతం అనేది చైనా దగ్గరలో ఉందని చెప్తాం అన్నమాట. చైనాకి బౌండరీ అవుతుంది అక్షాయ్ చిన్ అనేది. సో ఇదైతే దేనికి అవుతుందండి అంటే ఇండియాకి, చైనాకి, అలాగే పాకిస్తాన్ ముగ్గురికి బౌండరీ సియాచిన్ గ్లేషియర్ అవుతుంది. సో ఇది ఒక హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎంత హైట్ లో ఉంది అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 18,000 ఫీట్స్ అంటాం. ఈ సియాచిన్ గ్లేషియర్ యొక్క మొత్తం లెంత్ ఎంత ఉందంటే ఎగ్జామ్ లో అడిగితే దట్ ఈస్ వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 78 కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. 78 కిలోమీటర్స్ అని చెప్పి మాట్లాడవచ్చు అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్. మనోజ్ సిన్హా అనే పర్సన్ ఈ రోజు జమ్మూ కాశ్మీర్ కి గవర్నర్ కింద యాక్ట్ చేస్తున్నారు. మనోజ్ సిన్హా ఇస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ అని చెప్పొచ్చు. ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద ఫస్ట్ మెట్రో ట్రైన్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఫస్ట్ మెట్రో ట్రైన్ ఏది అని అడుగుతున్నారు. 1984 లో స్టార్ట్ చేశారు ఈ మెట్రో ట్రైన్ అనేది. దట్ ఈస్ కోల్కతా మెట్రో ట్రైన్. ఇది అండర్ వాటర్ మెట్రో అని కూడా పిలవచ్చు. ఓకేనా. సో ఎక్కడ ఉంది? 1989 లో కోల్కతాలో స్టార్ట్ చేశారు. దిస్ ఇస్ అ మెట్రో ట్రైన్ అని చెప్తాం. సో విచ్ ఈస్ ద ఎగ్జామినేషన్స్ ఇంతకుముందు అడిగాడు. విచ్ ఈస్ ద 17th రైల్వే జోన్ ఇన్ ఇండియా అని అడిగారు. 17th రైల్వే జోన్ ఏమవుతుందంటే దట్ ఈస్ అ కోల్కతా మెట్రో. సో కోల్కతా మెట్రో అనేది 17th రైల్వే జోన్. ఇది ఇంతకు ముందు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగిందే. సో విచ్ ఈస్ ద 18th రైల్వే జోన్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం? 18th రైల్వే జోన్ అనేది విశాఖపట్నం రైల్వే జోన్. విశాఖపట్నం.
సో విశాఖపట్నం విఎస్కేపీ విశాఖపట్నం రైల్వే జోన్ అనేది 18th రైల్వే జోన్ అవుతుంది. అంటే ఇండియాలో మొత్తం ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నట్టు? 18 రైల్వే జోన్స్ ఉన్నట్టు. సో ఓకేనా. మరి ఇంతకుముందు ఎగ్జామ్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగారు, ఏంటది అంటే ఢిల్లీ మెట్రోని ఎవరు స్టార్ట్ చేశారని. ఢిల్లీ మెట్రోని ఎవరు స్టార్ట్ చేశారని క్వశ్చన్ అడిగారు కదా. సో ద ఆన్సర్ వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్తాం. అటల్ బిహారీ వాజ్పేయి 2002లో 2002 సంవత్సరంలో ఢిల్లీ మెట్రోని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఒక స్లాట్ లో మిమ్మల్ని అడిగారు. అలాగే హైదరాబాద్ మెట్రో అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారండి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగితే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి 2017లో నవంబర్ మంత్ లో హైదరాబాద్ మెట్రోని స్టార్ట్ చేశారు నరేంద్ర మోడీ, అలాగే డొనాల్డ్ ట్రంప్ డాటర్ ఇవాంకా ట్రంప్. ఓకేనా. సో అప్పుడు రావడం జరిగింది కదా, ఆ టైంలో ఈ హైదరాబాద్ మెట్రోని ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని చెప్తాం. ఓకే సరే, నెక్స్ట్ వన్ చూడండి. విచ్ వాస్ రీప్లేస్డ్ ద ప్లానింగ్ కమిషన్. యా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్లానింగ్ కమిషన్ గురించి క్వశ్చన్ అడిగారు. సో ప్లానింగ్ కమిషన్ దేంతో రీప్లేస్ చేశారంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే చాలా మందికి తెలుసు ఈ క్వశ్చన్ అనేది. సో ఆన్సర్ షుడ్ బి ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్తో రీప్లేస్ చేశారని చెప్తాం. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు మాట్లాడదామండి. సో ఏంటండి అంటే మేబీ ఎగ్జామినేషన్స్ లో ప్లానింగ్ కమిషన్ గురించి క్వశ్చన్లు అడుగుతున్నారు కాబట్టి యూ కెన్ సీ ద ఫ్యూ మోర్ క్వశ్చన్స్ అబౌట్ ప్లానింగ్ కమిషన్. ఎందుకంటే నిన్న మార్నింగ్ స్లాట్ లో కూడా ప్లానింగ్ కమిషన్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సరే, ఒక్కొక్క క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, ఇంకా ఏమని అడగడానికి స్కోప్ ఉన్నాయి ప్లానింగ్ కమిషన్ మీద. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ప్లానింగ్ కమిషన్ మీద అసలు క్వశ్చన్లు అడగలేదండి. ఏదో జస్ట్ ఒక్కసారి మాత్రం ఏదో నీతి ఆయోగ్ మీద క్వశ్చన్ అడిగినట్టున్నాడు. ఇప్పుడు చూస్తే ప్రతి స్లాట్ లో ఒక రోజులో ఏదో ఒక స్లాట్ లో ప్లానింగ్ కమిషన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. సరే చూద్దాం. ప్లానింగ్ కమిషన్ కి ఫస్ట్ హూ వాజ్ అ పర్సన్ హాస్ గివింగ్ ద ఐడియా అబౌట్ ఎకనామిక్ ప్లానింగ్. సో ఎకనామిక్ ప్లానింగ్ గురించి ఐడియా ఇచ్చిన పర్సన్ పేరు ఏంటి అని అడగొచ్చు ఎగ్జామ్ లో. చెప్పండి, హూ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హాస్ ఇనిషియేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్. ద పర్సన్ నేమ్ ఈస్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో విశ్వేశ్వరయ్య గారు ఎవరైతే ఉన్నారో, సో ఇతనే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ గురించి ఇనిషియేషన్ చేసిన పర్సన్ అని చెప్తాం. ఎలా చెప్పాడండి? అతను ఒక బుక్ రాశారండి 1934 టైంలో. ఆ బుక్ పేరు ఏంటంటే ప్లాన్డ్ ఎకనామీ ఫర్ ఇండియా అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా. సో త్రూ దిస్ బుక్ హీ ఇస్ ద ఫస్ట్ పర్సన్ హాస్ ఇనిషియేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఇతనే ఈ బుక్ ద్వారానే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ గురించి ఒక కాన్సెప్ట్ అనౌన్స్మెంట్ పాస్ చేశారని చెప్తాం. అర్థమైంది కదా. సరే, ఈ పర్సన్ బుక్ చెప్పి ఈ బుక్ లోనే ఎకనామిక్ ప్లానింగ్ గురించి ఉంది. తర్వాత 1938లో జవహర్లాల్ నెహ్రూ చైర్మన్షిప్ న ఒక ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ సెకండ్ వరల్డ్ వార్ జరగడం వల్ల ఈ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. తర్వాత మళ్ళీ 1944లో ఒక ప్లాన్ ని స్టార్ట్ చేశారు. 1944 ద ప్లాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బాంబే ప్లాన్. సో బాంబే ప్లాన్ ని స్టార్ట్ చేశారు. ఈ బాంబే ప్లాన్ అనేది మొత్తం 8 మంది ఆ రోజుల్లో ఉన్న కొంతమంది లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ తో స్టార్ట్ చేశారు. లీడింగ్ ఇండస్ట్రియలిస్టులు అంటాం. సో వాళ్ళలో ఒక పర్సన్ జిఆర్డి టాటా కూడా ఉన్నారండి. వాళ్ళు ఆ ప్లాన్ ని ప్రపోజ్ చేశారు, బాంబే ప్లాన్. కానీ ఈ ప్లాన్ కూడా ఇండియాలో సక్సెస్ చేయలేదు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ రీజనే. ఇదే 1944లో ఇంకొక ప్లాన్ కూడా వచ్చింది. దాన్ని గాంధీయన్ ప్లాన్ అని కూడా పిలుస్తాం, గాంధీయన్ ప్లాన్. సో ఈ గాంధీయన్ ప్లాన్ ని ప్రపోజ్ చేసిన పర్సన్ పేరు ఏంటి అని ఎగ్జామ్ లో అడగొచ్చు. అతని పేరు దట్ ఈస్ గాంధీయన్ ప్లాన్ ని ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరంటే శ్రీమన్ నారాయణ్ అంటాం. ఇతను 1944లో ప్లాన్ ని ప్రపోజ్ చేశారండి. ఓకేనా. దెన్ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. తర్వాత 1945లో ద పీపుల్స్ ప్లాన్ ప్రజెంట్ చేశారు. ఇది నిన్న అడిగిన క్వశ్చన్ అండి, పీపుల్స్ ప్లాన్. సో ఈ పీపుల్స్ ప్లాన్ ని ప్రజెంట్ చేసిన పర్సన్ ఎవరండి అంటే అతని పేరు ఎంఎన్ రాయ్ అని చెప్తాం. ఎంఎన్ రాయ్. సో ఈ పర్సన్ ఈ ప్లాన్ ని ప్రపోజ్ చేశారు, ఎంఎన్ రాయ్ అనే పర్సన్. కానీ ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది. తర్వాత 1950లో 1950 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సర్వోదయ ప్లాన్ ని ప్రజెంట్ చేశారు. ఈ సర్వోదయ ప్లాన్ ని ప్రజెంట్ చేసిన పర్సన్ పేరు ఏంటి అంటే అతని పేరు జయప్రకాష్ నారాయణ్ అంటాం. సో జయప్రకాష్ నారాయణ్. సో ఈ ప్లాన్ లో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పాయింట్లు తీసుకొని ఫైనల్ గా ప్లానింగ్ కమిషన్ ని మార్చ్ 15 సో 1950 సంవత్సరంలో ప్లానింగ్ కమిషన్ ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో అర్థమైంది కదా. ప్లానింగ్ కమిషన్ ఫైనల్ గా సెటప్ అయింది. డేట్ ఎగ్జామ్ లో అడగొచ్చు అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి మార్చ్ 15, 1950 అంటాం. సరే, పీపుల్స్ ప్లాన్ ని ప్రజెంట్ చేసిన పర్సన్ పేరు ఏంటి నిన్న అడిగాడు, ఎంఎన్ రాయ్. గాంధీయన్ ప్లాన్ అయితే శ్రీమన్ నారాయణ అవుతుంది. సర్వోదయ ప్లాన్ అయితే జయప్రకాష్ నారాయణ గురించి మాట్లాడాల్సి వస్తుంది. బాంబే ప్లాన్ అయితే 8 మంది లీడింగ్ ఇండస్ట్రియలిస్టులు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1950 మార్చ్ 15th స్టార్ట్ అయిందని చెప్తాం. ప్లానింగ్ కమిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద నాన్ కాన్స్టిట్యూషన్ బాడీ, ఆర్ యూ కెన్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ బాడీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడ్ అయి ఉండదు, కానీ కాన్స్టిట్యూషన్స్ యొక్క రూల్స్ ని ఒబే చేస్తుంది కాబట్టి. ఓకేనా. సరే, దెన్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసి వచ్చిన పాయింట్ ఏది అంటే దాని ఆన్సర్ నీతి ఆయోగ్ అవుతుంది. నీతి ఆయోగ్ హెడ్ ఆఫీస్ ఎక్కడ అడగొచ్చు ఎగ్జామ్ లో. ద ఆన్సర్ వచ్చేది ఎక్కడ ఉంటుంది? ద ఆన్సర్ షుడ్ బి న్యూఢిల్లీ అని చెప్పొచ్చు. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ నీతి అని అడగొచ్చు. దట్ ఈస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవుతుంది. నీతి ఆయోగ్ ఇంప్లిమెంట్ చేసిన డేట్ ఎగ్జామ్ లో అడగొచ్చు. దట్ ఈస్ 2015 జనవరి 1 అని చెప్పొచ్చు. 2015 జనవరి
ఫస్ట్ అని చెప్పొచ్చు అనమాట. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు? దట్ ఈస్ నరేంద్ర మోడీనే. ప్లానింగ్ కమిషన్ కి చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీనే. ప్లానింగ్ కమిషన్ మొత్తం 3 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఎప్పుడెప్పుడు అంటే 1966 నుంచి 1969 వరకు అంటాం. దీన్ని ప్లాన్ హాలిడే కిందకి డిక్లేర్ చేశారు. తర్వాత 1978 నుంచి 1980 వరకు ప్లాన్ పోస్ట్ పోన్ అయింది. దీన్ని రోలింగ్ ప్లాన్ అని పిలుస్తారు. రోలింగ్ ప్లాన్ అని కన్సిడర్ చేస్తాం. మళ్ళీ 1990 నుంచి 1992 వరకు ప్లానింగ్ అనేది పోస్ట్ పోన్ అయింది. ఈ టైంలో మనకి పొలిటికల్ క్రైసిస్ వల్ల, ఫైనాన్షియల్ ఎకనామిక్ రిఫార్మ్స్ జరగడం వల్ల ఈ ప్లాన్ అనేది 2 years అనేది పోస్ట్ పోన్ అయిందని చెప్తాం అనమాట. సో ఒకసారి ఎగ్జామినేషన్స్ ఇవి కూడా చూసుకోండి. అర్థమైందా? గరీబీ హటావో అనే పర్సన్ ఎవరు చెప్పారండి అంటే 5th 5-year ప్లాన్ లో గరీబీ హటావో అనే వర్డ్ యూస్ చేశాం. అది చెప్పింది ఎవరండి అంటే ఇందిరా గాంధీ అని చెప్తాం. సరేనా? అండ్ హూ వాస్ ద ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుకి ఫస్ట్ ఫీమేల్ జడ్జి పేరేంటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి ద ఫాతిమా బీబీ. 1989 సంవత్సరంలో ఫాతిమా బీబీ సుప్రీం కోర్టుకి ఒక జడ్జిగా యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత సుజాత మనోహర్ అనే పర్సన్ ఇంకొక ఫీమేల్ పర్సన్స్ యాక్ట్ చేశారు. తర్వాత రమాపాల్ అని ఇంకొక ఫీమేల్ పర్సన్ యాక్ట్ చేశారు. అంటే ఇండియాకి 1950 నుంచి 1950 అంటే సుప్రీం కోర్ట్ స్టార్ట్ అయింది జనవరి 28 కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2020 సంవత్సరం వరకు మొత్తం 8 మంది ఫీమేల్ జడ్జెస్ సుప్రీం కోర్టులో యాక్ట్ చేశారని చెప్పొచ్చు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగొచ్చు కదా. సో ఫస్ట్ ఫీమేల్ పర్సన్ అడిగారు జడ్జు ఫాతిమా బీబీ అన్నాం. తర్వాత సుజాత మనోహర్, తర్వాత రమాపాల్, ఇలా చాలా మంది ఉన్నారండి. కానీ ఇప్పటి వరకు ఎంతమంది అంటే 8వ పర్సన్ అంటాం. సో ఇందిరా బెనర్జీ అనే పర్సన్ లాస్ట్ పర్సన్ అండి. 2008లో 2018వ సంవత్సరంలో ఇందిరా బెనర్జీ అనే ఫీమేల్ పర్సన్ సుప్రీం కోర్టుకి జడ్జిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇందిరా బెనర్జీ అని చెప్తాం. ఎవరు? ఇందిరా బెనర్జీ. ఎప్పుడు? 2018వ సంవత్సరంలో ఇందిరా బెనర్జీ సుప్రీం కోర్టుకి ఒక జడ్జిగా అపాయింట్ అయ్యారు. మొత్తం ఎంతమంది ఫీమేల్ పర్సన్స్ జడ్జిలుగా ఉన్నారండి సుప్రీం కోర్టుకి? 8 మంది అని చెప్తాం. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే సుప్రీం కోర్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్లో మాట్లాడతారంటే 124 నుంచి 147 ఆర్టికల్ అని దేని గురించి మాట్లాడుతుంది? సుప్రీం కోర్టు గురించి మాట్లాడతాం. సుప్రీం కోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారండి అంటే మొత్తం చీఫ్ జస్టిస్ తో సహా మొత్తం 34 మంది. వీళ్ళలో ఒక పర్సన్ చీఫ్ జస్టిస్. 34 ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ అండి. ఫస్ట్ చీఫ్ జస్టిస్ పేరు ఏంటని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. ద ఆన్సర్ షుడ్ బి హెచ్జే కనియా అనే పర్సన్ యాక్ట్ చేశారు. హెచ్జే కనియా అంటాం. ఇప్పుడు ఉన్న పర్సన్ ఎవరండి అంటే 47th చీఫ్ జస్టిస్ కదా. ఇతని పేరు శరద్ అరవింద్ బోబ్డే అంటాం. ఇతను 47వ పర్సన్ అవుతారు. మరి 46 మొన్న ఎగ్జామ్ లో అడిగారు కదా, మొన్న ఎగ్జామ్ లో రాశాం 46 రంజన్ జోగాయ్ అనే పర్సన్ 46th చీఫ్ జస్టిస్ అని చెప్తాం. కానీ ఎగ్జామ్ లో ఇంకోలా క్వశ్చన్ అడగొచ్చు. యాజ్ పర్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ప్రకారం 1774లో సుప్రీం కోర్టుని ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే ఆన్సర్ వచ్చేప్పటికి కలకత్తా అని చెప్తాం. ఏ యాక్ట్ ప్రకారం? రెగ్యులేటింగ్ యాక్ట్ 1774 ప్రకారం కోల్కతాలో సుప్రీం కోర్టుని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. దాని ఫస్ట్ సుప్రీం కోర్టు జడ్జి అని అడగొచ్చు. ఏది? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాదు, ఇండిపెండెన్స్ రాకముందు. అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ బేస్ చేసుకొని ఇండియాకి ఫస్ట్ సుప్రీం కోర్టు జడ్జి పేరు ఏంటంటే సర్ ఎలిజా ఎంఫే అని పిలుస్తాం. సర్ ఎలిజా ఎంఫే ఇతను ఫస్ట్ సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ అని పిలవచ్చు అనమాట. ఇతను ఎప్పుడు అపాయింట్ చేశారంటే 1974వ సంవత్సరంలో కలకత్తాలో హైకోర్టు ఉన్నప్పుడు కలకత్తాలో ఫోర్ట్ విలియమ్స్ హైకోర్టు ఉన్నప్పుడు ఎలిజా ఎంఫే అనే పర్సన్ ఫస్ట్ సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఉన్నారని చెప్తాం అనమాట. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. సో వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ద బుక్ రిటన్ బై ద మెగస్థనీస్ రాసిన పుస్తకం పేరు అని అడుగుతున్నారు. సో మెగస్థనీస్ రాసిన పుస్తకం పేరు ఏంటంటే ఇండిగా అనే బుక్ రాసింది ఎవరంటే మెగస్థనీస్ అండి. ఈ మెగస్థనీస్ అతను ఏ రాజు పరిపాలన ఉన్నాడండి అంటే ఇతను చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య డైనాసిటీలో ఈ మెగస్థనీస్ అనే పర్సన్ ఒక రాయభారిగా రావడం జరుగుతుంది. సెల్యూనస్ నికేటర్ అనే పర్సన్ ఇతన్ని మౌర్యుల డైనాసిటీకి, చంద్రగుప్తుడు ఉన్న రాజ్యానికి ఇతనికి రాయభారిగా ఒక అంబాసిడర్ కింద పంపించడం జరుగుతుంది. అతను ఇండియాకు వచ్చిన తర్వాత ఇతను ఇక్కడ పరిస్థితులను చూసి, ఎస్పెషల్ గా పాటలీపుత్ర అంటే ఈ రోజు పాట్నా అని పిలుస్తాం, పాటలీపుత్రాన్ని చూసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అంటే ఆ బుక్ లో పాటలీపుత్ర గురించే ఎక్కువగా పాట్నా సిటీ గురించి ఉంటుందన్నమాట. ఆ పుస్తకం పేరే ఇండికా అని పిలుస్తాం. ఇతను ఏ డైనాసిటీలో ఇండియాలోకి వచ్చాడంటే చంద్రగుప్త మౌర్యుడు డైనాసిటీలో రావడం జరిగిందని చెప్తాం. సో ఇతను ఏ డైనాసిటీ వాడు అంటే మౌర్య డైనాసిటీ ఫౌండర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య 321 సంవత్సరం క్రీస్తు పూర్వం 321లో మౌర్య డైనాసిటీని స్టార్ట్ చేశారని చెప్తాం అనమాట. సో సెల్యూనస్ నికేటర్ ని ఓడించి ఇతను రూలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సెల్యూనస్ నికేటర్ కూతురు హెలెన్ అనే పర్సన్ ఇతను మ్యారేజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో దాని తర్వాత సెల్యూనస్ నికేటర్ ఈ పర్సన్ ని, ఎవరిని? మెగస్థనీస్ అనే పర్సన్ ఇండియాకి రాయభారిగా పంపించాడు. సో దాని తర్వాత ఇతను ఇండియాకి వచ్చాడు. తర్వాత పరిస్థితులు చూశాడు, ఒక బుక్ రాసుకున్నాడు అనమాట. సో ఆ బుక్ పేరే ఇండికా అవుతుంది. క్లియర్ కదా? సో అలాగే దాని ఇంకా మనకి చాలా బుక్స్ రాసాం. రాజతరంగిణి అనే పుస్తకాన్ని ఎవరు రాశారని ఎగ్జామ్ చెప్పాను. ఇంతకుముందు చెప్పాను రాజతరంగిణి ఎవరు రాశారు? కలహనుడు రాయడం జరిగింది. దాని అలాగే తోల్ కప్పియార్ అనే పుస్తకం, ఇది ఒక తమిళ్ గ్రామర్ బుక్ అని చెప్తాం. తోల్ కప్పియం అనే పుస్తకాన్ని తోల్ కప్పియార్ అనే పర్సన్ రాయడం జరిగింది. అలాగే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ
దెన్ అలాగే బుద్ధ చరిత అనే పుస్తకాన్ని ఎవరు రాశారని ఇంతకు ముందు చెప్పాను. బుద్ధ చరిత అశ్వఘోషుడు రాసిన పుస్తకం పేరు బుద్ధ చరిత అవుతుంది. బుద్ధ చరిత. ఓకేనా? బుద్ధ చరిత అనే బుక్ని ఎవరు రాశారంటే అశ్వఘోషుడు రాశాడని చెప్తాం. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎస్ చూడండి, సుయూకి అనే పుస్తకాన్ని ఎవరు రాశారని ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. సుయూకి. సో ఇతని పేరు టు సుయాన్, ఐ మీన్ సుయాంగ్ సాంగ్ అని చెప్తాం. సుయాంగ్ సాంగ్ అనే పుస్తకం ఈ బుక్ని రాశారని చెప్తాం. ఓకేనా? ఇలా కొన్ని పుస్తకాలు లాస్ట్ క్లాస్లో చెప్పున్నానండి. దెన్ ఒకసారి మళ్ళీ హిస్టారికల్ బుక్స్ రిపీట్ చేసుకోండి. అలాగే సరస్వతి సమాన్ అవార్డ్స్ గివెన్ విచ్ ఆర్ ద ఫీల్డ్, ఈ అవార్డుని ఏ ఫీల్డ్ లో ఇస్తారని అడుగుతున్నారు. సరస్వతి సమాన్ అవార్డు ఏ ఫీల్డ్ లో ఇస్తారండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి లిటరేచర్ ఫీల్డ్ లో ఇవ్వడం జరుగుతుంది. లిటరేచర్ లో ఇస్తారండి సరస్వతి సమాన్ అవార్డు అనేది. 1991 సంవత్సరం నుంచి సరస్వతి సమాన్ అవార్డ్స్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఈ అవార్డుని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చేది, ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీలో ఈ అవార్డుని ప్రజెంట్ చేస్తున్నారు. సో ఢిల్లీలో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే 1991 నుంచి ఇప్పటి వరకు సరస్వతి సమాన్ అవార్డు అనేది జనరల్గా ఇది ఇచ్చేది లిటరేచర్ ఫీల్డ్ లోనే. సరే మరి 2018లో, ఓకేనా, 2019 చూద్దాం. 2000 అంటే 18 2019లో సరస్వతి సమాన్ అవార్డు ఎవరికి ఇచ్చారండి అంటే యూ కెన్ సే అతని పేరు చెక్ బుక్ అనే ఒక బుక్ రాసినందుకు, చెక్ బుక్ అనే ఒక బుక్ రాసినందుకు ఒక పర్సన్ కి సరస్వతి సమాన్ అవార్డు అనేది ఎప్పుడు ఇచ్చారండి? 2019లో ఇచ్చారు. దాని 2018లో సరస్వతి సమాన్ అవార్డు అనేది శివారెడ్డి అనే పర్సన్ కి ఇచ్చారు. శివారెడ్డి ఇతను ఒక తెలుగు పర్సన్ అని చెప్తామండి. ఓకేనా? శివారెడ్డి అనే పర్సన్ కి 2018లో సరస్వతి సమాన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, దెన్ సో ఈ అవార్డు అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారండి అంటే 1991 నుంచి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. హరివర్ష రాయ్ బచ్చన్ అనే పర్సన్ కి 1991లో ఇచ్చారు. హరివర్ష రాయ్ బచ్చన్. సో హరివర్ష రాయ్ బచ్చన్. సో హరివర్ష రాయ్ బచ్చన్ అనే పర్సన్ కి 1991లో ఫస్ట్ టైం ఈ అవార్డుని ప్రజెంట్ చేశారు. ఎవరికి? 1991లో ఇవ్వడం జరిగింది. సో సరస్వతి సమాన్ అవార్డు దేంట్లో ఇస్తారండి అంటే ఆన్సర్ వచ్చేప్పుడు లిటరేచర్ ఫీల్డ్ అని చెప్తాం. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యాస్ సమ్మన్ అవార్డు దేంట్లో ఇస్తారు? వ్యాస సమ్మన్ అవార్డు అనేది ఏ ఫీల్డ్ లో ఇస్తారండి అంటే వీ కెన్ సీ ఇది కూడా లిటరేచర్ ఫీల్డ్ లోనే ఇస్తారు. ఇది కూడా లిటరేచర్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఏదది? వ్యాస సమ్మన్ అవార్డు అనేది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి జ్ఞానపీఠ్ అవార్డు దేంట్లో ఇస్తారు? భారతీయ జ్ఞానపీఠ్ అవార్డు ఇది కూడా దేంట్లో ఇస్తారండి అంటే వీ కెన్ సే ఇది కూడా లిటరేచర్ ఫీల్డ్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక్బాల్ సమ్మన్ దేంట్లో ఇస్తారు? ఇక్బాల్ సమ్మన్ ఇది ఉర్దూ లిటరేచర్ లో ఇస్తారు. ఉర్దూ లిటరేచర్ లో ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్బాల్ సమ్మన్ అంటాం. ఈ భారతీయ జ్ఞానపీఠ అవార్డు అనేది ఎన్ని లాంగ్వేజ్ లో ఇస్తారని అంటే మొత్తం 22 లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా మొత్తం 22 లాంగ్వేజ్ లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మరి కొన్ని అవార్డ్స్ చూద్దాం. గ్రామీ అవార్డ్స్ దేంట్లో ఇస్తారండి అంటే ఇది ఇంతకుముందు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. గ్రామీ అవార్డు మనకి ఇచ్చేది మ్యూజిక్ లో ఇవ్వడం జరుగుతుంది. గ్రామీ అవార్డ్స్ అంటాం. శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు దేంట్లో ఇస్తారు? శాంతి స్వరూప్ భట్నగర్ అడగొచ్చు కదా ఎగ్జామ్ లో. శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు దేంట్లో ఇవ్వచ్చు అండి అంటే వీ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ అవార్డు ప్రజెంట్ చేస్తారని చెప్తాం. సైన్స్ అండ్ టెక్నాలజీ శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అనేది. ఓకేనా? సరే, దెన్ సరస్వతి సమ్మన్ అయిపోయింది, వ్యాస్ సమ్మన్ అయిపోయింది, ఇక్బాల్ సమ్మన్ అవార్డు కూడా చూసాం. పులిట్జర్ ప్రైజ్ తెలిసిందే కదా, ఇందాక రాశాను. దాని లిటరేచర్ జర్నలిజం లో పులిట్జర్ ప్రైజ్, అలాగే మ్యూజిక్ లో కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తాం. ఓకేనా? దెన్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ యూ కెన్ సే ఎబెల్ ప్రైజ్ దేంట్లో ఇస్తారు చెప్తారు. ఎబెల్ ప్రైజ్ దేంట్లో ఇస్తారండి అంటే ఇది మ్యాథ్స్ లో ఇస్తారండి. అంటే నోబెల్ మ్యాథ్స్ అని చెప్తాను. యాక్చువల్ గా నోబెల్ లో మ్యాథ్స్ ఎవరు, కానీ ఎబెల్ దాంతో ఈక్వల్ అని చెప్పొచ్చు అనమాట. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. అండ్ విచ్ ఇస్ ద ఫస్ట్ సిటీ ఫౌండ్ ఇన్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఏ సిటీ మొదటి ఐడెంటిఫై చేశారండి అంటే దయారాం సహాని అనే పర్సన్ 1920లో ఎగ్జబిషన్ స్టార్ట్ చేసినప్పుడు, 1921 సంవత్సరంలో ఎగ్జబిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ దొరికిన సిటీ ఏది అంటే హరప్పా సిటీ అంటాం. సో జాన్ మార్షల్ అనే పర్సన్ అప్పుడు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి హెడ్ గా ఉన్నారు. జాన్ మార్షల్ అతను ఈ హరప్పా సిటీని చూసిన తర్వాత హరప్పన్ సివిలైజేషన్ పేరు పెట్టారు దీనికి. కానీ యాక్చువల్గా ఇది సింధు నది ప్రాంతంలో ఉంది కాబట్టి దీని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా పిలవచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఫస్ట్ దొరికిన సిటీ, కనుగొన్న సిటీ అంటే హరప్పా. సో హరప్పా 1921 ఐడెంటిఫై చేసిన పర్సన్, తవ్విన పర్సన్ ఎవరంటే దయారాం సహాని అని చెప్తాం. ఎగ్జకవేషన్ దయారాం సహాని. ఇది ఇంతకుముందు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగింది అనండి. తర్వాత హరప్పా తర్వాత మొహంజదారో అనే ఒక సిటీ కూడా ఉంది. మొహంజదారో అనే సిటీ. సో దీన్ని ఆర్డి బెనర్జీ అనే పర్సన్ ఎక్స్కవేషన్ చేయడం జరిగింది. ఆర్డి బెనర్జీ. ఇది కూడా హరప్పా సివిలైజేషన్ లో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అనే చెప్తాం. ఇప్పుడు ఈ హరప్పా, ఈ మొహంజదారో ఇవన్నీ కూడా కాశ్మీర్ కిందకు, పాకిస్తాన్ కిందకు వస్తున్నాయి అనమాట. సరైన ఆర్డి బెనర్జీ 1922లో జరిగిందని చెప్తాం. అలాగే 1955లో ఒక లోథల్ అనే సిటీని తవ్వడం జరిగిందండి. ఈ లోథల్ అనే సిటీని ఎస్ఆర్ రావు అనే పర్సన్
ఎస్ఆర్ రావు అనే పర్సన్ ఈ ఎగ్జగవేషన్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో ఎస్పెషల్గా ఆ టైంలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వాళ్ళకి ఒక పోర్ట్ సిటీ ఏది అంటే ద ఆన్సర్ లోథలే అవుతుంది. ఎగ్జామ్ అడగొచ్చు కదా. సో విచ్ ఈస్ ద పోర్ట్ సిటీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే వాళ్ళ ఆ పర్సన్ ఆ ప్రాంతంలో ఉన్న పర్సన్స్ కి ఏది ఒక బాగా తెలిసిన పోర్ట్ సిటీ ఏమవుతుంది అంటే అది లోథలే అవుతుంది. లోథల్ అనే ప్లేస్ ఇది గుజరాత్ లో వస్తుందని చెప్తాం. లోథల్ అనేది ఎక్కడ అంటే గుజరాత్ లో ఉందని చెప్తాం. అండ్ అలెగ్జాండర్ క్యానింగ్ హామ్ అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని చెప్తాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కాలజీ ఎవరైతే అలెగ్జాండర్ క్యానింగ్ హామ్ అనే పర్సన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కాలజీ అని చెప్పొచ్చు. ఇది ఈ క్వశ్చన్ ఇంతకు ముందు ఒక స్లాట్ లో రిపీట్ అయిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ వాట్ డస్ యజుర్వేద టాక్స్ అబౌట్? మనకి వేదాలు ఎన్ని ఉన్నాయంటే వీ కెన్ సే టోటల్ మనకి వేదాస్ ఎన్ని అంటే వేదాలు మనకు ఒక 4 ఉన్నాయని చెప్తాం. వేదాంగాలు ఎన్ని ఉన్నాయి? వేదాంగాలు. సో వేదాంగాలు ఎన్ని ఉన్నాయండి అంటే ఒక 6 ఉన్నాయని చెప్తాం. మరి ఉపనిషత్తులు ఉన్నాయి? ఉపనిషత్తులు. సో ఉపనిషత్ ఎన్ని ఉన్నాయండి అంటే మొత్తం ఒక 108 ఉపనిషత్తులు ఉన్నాయని చెప్తాం. ఓకేనా? ఈ వేదాల్లో 4 వేదాల్లో ఒకటి ఋగ్వేదం అవుతుంది, ఒకటి సామవేదం అవుతుంది, మూడోది యజుర్వేదం అవుతుంది, అధర్వణ వేదం అవుతుంది. ఈ 4 వేదాలు 4 రకాల పాయింట్ల గురించి చెప్తాం. సో దాంట్లో ఋగ్వేదం అనేది మార్షల్ ఆర్ట్స్, ఎక్కువ యుద్ధాల గురించి ఋగ్వేదంలో మాట్లాడతాం. సామవేదంలో ఎక్కువగా మనం మాట్లాడేది మ్యూజిక్ గురించి మాట్లాడతాం. సామవేదంలో సామవేదం అంటాం కదా, సామవేదం. సో ఈ సామవేదం ఎక్కువగా మాట్లాడి దేని గురించి అంటే మ్యూజిక్ గురించి మాట్లాడుతుంది. మ్యూజిక్. ఓకేనా? ఐ మీన్ ఋగ్వేదం గురించి చెప్పాను కదా, మార్షల్ ఆర్ట్స్ యుద్ధాల గురించి మాట్లాడుతుంది. దెన్ అలాగే యజుర్వేదం దేని గురించి? యజ్ఞాలు యాగాల గురించి మాట్లాడుతుంది యజుర్వేదం. అధర్వణ వేదం దేని గురించి చెప్తుందండి అంటే ఇది ఒక మెడిసిన్ గురించి మాట్లాడుతుంది. అలాగే దాని మ్యూజిక్ గురించి మ్యాజిక్స్ అనమాట. ఓకేనా? ఈ అధర్వణ వేదం ఎక్కువగా మ్యూజిక్ మెడిసిన్స్ గురించి అలాగే మ్యాజిక్స్ గురించి ఇది ఎక్కువగా మాట్లాడుతుంది. తంత్రాలు అంటాం, తంత్రాలు. సో ఓకేనా? యజ్ఞాలు యాగాల గురించి మాట్లాడేది యజుర్వేద. ఋగ్వేదం అనేది ఆర్ట్స్ గురించి, ఎస్పెషల్ యుద్ధాల గురించి, మార్షల్ ఆర్ట్స్ గురించి అది మాట్లాడుతుంది. సామవేద అనేది కంప్లీట్ గా మ్యూజిక్ గురించి మాట్లాడుతుందని చెప్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్? స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది నిన్న క్లాస్ లో స్వచ్ఛ భారత్ గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సో స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎలిమినేట్ ద ఎస్పెషలీ ఓపెన్ డెఫికేషన్. we need the open defecation country. సో అంటే ఎలిమినేట్ ద ఓపెన్ డెఫికేషన్స్, బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించడమే స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అంటాం. ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి లాస్ట్ క్లాస్ లో నేను చెప్పాను. సో 2014 అక్టోబర్ 2వ తారీఖున ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారని చెప్పాను. ఫస్ట్ ఫేజ్ 2019కి మహాత్మా గాంధీ 150వ బర్త్డే కంప్లీట్ అయిపోయేటప్పటికి స్వచ్ఛ భారత్ ఫస్ట్ ఫేజ్ ఇండియాలో కంప్లీట్ అయిపోయింది. సో 2019 నుంచి స్వచ్ఛ భారత్ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారు. 2025 వరకు సెకండ్ ఫేజ్ ఉంటుంది. స్వచ్ఛ భారత్ లో ఫస్ట్ వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఏంటి? స్వచ్ఛ భారత్ కంటే ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్, ఒక్క అడుగు పరిశుభ్రత వైపు. దాన్ని వన్ స్టెప్ టువర్డ్ క్లీన్నెస్ అని కూడా చెప్పాను. స్వచ్ఛ భారత్ కి ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ కింద యాక్ట్ చేసిన అమీర్ ఖాన్. దాని తర్వాత చాలా మంది వచ్చారు బ్రాండ్ అంబాసిడర్స్ అనేది. సో ఇవన్నీ లాస్ట్ క్లాస్ లో మీకు మాట్లాడిందండి. అండ్ అగైన్ సో ఇప్పుడు మెయిన్ అడిగిన పాయింట్ ఏంటంటే స్వచ్ఛ భారత్ యొక్క మెయిన్ గోల్ ఏంటని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి బహిరంగ మలమూర్తిన విసర్జన చేయకుండా ఉండడమే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అవుతుంది. అంటే దాని ఇంగ్లీష్ లో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేట్ అనేది కావాలనేదే దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రేప్స్ ఇన్ ఇండియా? ఇండియాలో ఏ స్టేట్ ఎక్కువగా గ్రేప్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు? సో గ్రేప్స్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే స్టేట్ మహారాష్ట్ర స్టేట్ అవుతుంది. గ్రేప్స్ ని కల్టివేట్ చేసే దాన్ని మనం వెటికల్చర్ అని పిలవచ్చు, లేదా వెనికల్చర్ అని కూడా పిలవచ్చు. వెటికల్చర్ అన్నా వెనికల్చర్ అన్నా కానీ దట్ ఈస్ అ కల్టివేషన్ ఆఫ్ గ్రేప్స్ అవుతుంది. పెసికల్చర్ ఇంతకు ముందు చెప్పాను, దట్ ఈస్ అ ఫిష్. ఎపికల్చర్ ఎస్పెషల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ హనీ బీస్. ఎవికల్చర్ బర్డ్స్ ప్రొడక్షన్. వర్మీకల్చర్, ఓకేనా? వర్మీ కల్చర్ దట్ ఈస్ ఏమంటాం, వానపాములు పెంచడం, ఎర్త్వాములు పెంచడాన్ని వర్మీ కల్చర్ అని పిలుస్తాం. ఇలా రకరకాల కల్చర్స్ గురించి మాట్లాడాం. సెరికల్చర్, సిల్క్ గురించి చెప్పాం. సరే, ఇప్పుడు చూడండి, ఎక్కువగా మహారాష్ట్ర స్టేట్ లో గ్రేప్స్ ని పండిస్తారు. సో అలాగే బనానాస్ కూడా ఎక్కువగా పండేది మహారాష్ట్ర స్టేట్ లోని. బనానా కావచ్చు, కస్టర్డ్ యాపిల్, అదే సీతాఫలాలు అంటాం చూసారు, అవి కూడా ఎక్కువగా మహారాష్ట్ర స్టేట్ లోనే పండుతాయని చెప్తాం. ఓకేనా? బనానాస్ కానీ కస్టర్డ్ యాపిల్స్ ఇవన్నీ ఇక్కడ అని చెప్తాం. అలాగే మ్యాంగోస్ అనేది ఎక్కువగా ఏ స్టేట్ లో ప్రొడ్యూస్ అవుతాయండి అంటే వీ కెన్ సే ఆన్సర్ షుడ్ బి యూపీ స్టేట్ అండి. ఉత్తరప్రదేశ్ లో ఎక్కువగా మ్యాంగోస్ అని చెప్తాం. ఓకేనా? దెన్ మరి యాపిల్స్ అనేవి ఎక్కువగా ఎక్కడండి అంటే వీ కెన్ సే యాపిల్స్ అనేది ఎక్కువగా మనం మాట్లాడేది జమ్మూ అండ్ కాశ్మీర్ అంటాం. తర్వాత హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ మనకి ఎక్కువగా యాపిల్స్ ని పండుతూ ఉంటాయి. సిమ్లా యాపిల్స్ అవి మాట్లాడుతూ ఉంటాయి. కాశ్మీర్ యాపిల్, సిమ్లా యాపిల్ అంటాం. అవన్నీ మనకి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా, కాశ్మీర్ అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా పండడం జరుగుతుంది. సో మన మ్యాంగోస్ అయితే ఏపీ కూడా ఉందండి. యూపీ తర్వాత ఏపీలోనే ఎక్కువగా మ్యాంగోస్ పండుతూ ఉంటాయి. దెన్ అలాగే జాంకాయలు అంటాం చూసారా, గోవాస్, అవి ఎక్కువగా మనకి యూపీ స్టేట్ లోనే చెప్తాం. గోవాస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు యూపీ స్టేట్ అంటాం. సో ఇవన్నీ మేబీ ఈ రోజు అంటే ఇంతకు ముందు ఎగ్జామ్ లో మిమ్మల్ని క్వశ్చన్ ఆలోచించారా? ఒకసారి ఒక విషయం అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఇంతకు ముందు క్రాప్స్ ఏ స్టేట్ లో పండారని అడిగారు. కాఫీ ఎక్కడ పండారు?
అలాగే టీ ఎక్కువగా ఏ స్టేట్ లో పండుతుంది, వీట్ ఎక్కువ, రైస్ ఎక్కువ, ఇలా అడిగారు, లేదా కంట్రీస్ అడిగారు. ఇప్పుడు వాడు కొంచెం ట్రెండ్ మార్చి ఏమడుగుతున్నాడంటే ఇప్పుడు ఏకంగా ఫ్రూట్స్ మీద పడ్డాడు అనమాట. ఏ ఫ్రూట్ ఈ స్టేట్ లో ఎక్కువగా పండుతుంది, ఆ స్టేట్ పేరేంటి అని అడుగుతున్నారు. సో చూసారా, ఇది న్యూ టైప్ ఆఫ్ క్వశ్చన్ అని ఆలోచించండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఏంటంటే మీన్ ఎక్కువగా వాడు ఫ్రూట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ప్లస్ దాంతో పాటు క్రాప్స్ మీద కూడా క్వశ్చన్స్ పడుతున్నాయి సంగతి అర్థమైపోయింది అనమాట. దెన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మాట్లాడదాం. అంటే ఈ రోజు ఇది కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది బయాలజీ రిలేటెడ్ క్వశ్చన్ అండి. సో బయాలజీలో ఈ క్వశ్చన్స్ మనకి చాలా రకరకాలుగా ఆల్మోస్ట్ ప్రతి షిఫ్ట్ లో మీరు ఆలోచించండి, బయాలజీ మీన్స్ నుంచి ఒక అట్లీస్ట్ ఒక మినిమం 3 క్వశ్చన్స్, మాక్సిమం 3 to 4 క్వశ్చన్స్ వరకు ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సరే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్స్ దట్ బ్లడ్స్ క్యారీ ఇన్ హ్యూమన్ బాడీలో బ్లడ్ అనేది ఎక్కువగా దేని క్యారీ చేస్తుంది అని అడిగారు. అంటే క్వశ్చన్ కొంతమంది ఏది క్యారీ చేస్తుందని చెప్పి అడిగారని కొంతమంది అడుగుతున్నారు. సార్ బ్లడ్ ఏది క్యారీ చేయదు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారని చెప్పారు. సో దాన్ని బట్టి మనం ఫైనల్ గా ఒక క్వశ్చన్ డిజైన్ చేసాం. సో చూడండి, బ్లడ్ ఎక్కువగా ఏది క్యారీ చేస్తుంది అంటే, బ్లడ్ ని ఎక్కువగా మనం క్యారీ చేస్తుందంటే మనకి ఎక్కువగా గ్యాసెస్ ఏవైతే ఉంటే వాటిని క్యారీ చేస్తుంది. లైక్ ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది కదా. అలాగే మనకి కార్బన్ డైఆక్సైడ్ CO2 ని కూడా బ్లడ్ క్యారీ చేస్తుంది. దెన్ అలాగే నెక్స్ట్ వన్ వేస్టెస్ అండి. బాడీలో ఏదైనా జనరేట్ చేసే ఏదైతే వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటిని బ్లడ్ క్యారీ చేస్తుంది. దాంతో పాటు న్యూట్రియంట్స్ అండి, సో పోషకాలు అంటాం చూసారా, వాటిని కూడా బ్లడ్ క్యారీ చేస్తుంది. మరి ఏది చేయదండి అంటే ఈ మూడింటిని జనరేట్ అయితే చేయదు కదా. ఆక్సిజన్ ని బ్లడ్ జనరేట్ చేయదు, వేస్ట్ ని బ్లడ్ జనరేట్ చేయదు, న్యూట్రియంట్స్ ని బ్లడ్ జనరేట్ చేయదు. సో కాబట్టి జనరేట్ ఏది చేయదంటే ఈ మూడింటిని జనరేట్ చేయదు. ఏది క్యారీ చేస్తుందంటే ఈ మూడింటిని క్యారీ చేస్తుందని చెప్తాం. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన బ్లడ్ లో ఎక్కువ మనకి హిమోగ్లోబిన్ ఉంటుంది చూసారా, హిమోగ్లోబిన్. ఎప్పుడైతే హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తో కలుస్తుందో ఇది ఆక్సీ హిమోగ్లోబిన్ కిందకి మారుతుంది, ఆక్సీ హిమోగ్లోబిన్ కిందకి మారడం జరుగుతుంది. అలాగే బ్లడ్ ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్షన్ జరుగుతుందో కార్బోనిక్ హిమోగ్లోబిన్ కిందకి మారుతుంది. ఓకేనా, కార్బోనిక్ హిమోగ్లోబిన్. ఓకే, జనరల్ గా బ్లడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ని అలాగే ఆక్సిజన్ ని క్యారీ చేస్తుంది. ఎస్పెషల్లీ ఆక్సిజన్ ఎక్కువగా క్యారీ చేస్తుంది, తర్వాత తక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ అంటాం. కార్బన్ మోనాక్సైడ్ ని బ్లడ్ క్యారీ చేస్తుందండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్, అలాగే కార్బన్ డైఆక్సైడ్, అలాగే కార్బన్ మోనాక్సైడ్, ఈ 3 గ్యాసెస్ కనుక మన బాడీలో ఉంటే ఈ రెండింటిని వదిలేసి ఆక్సిజన్ ని కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి కార్బన్ మోనాక్సైడ్ నే క్యారీ చేస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ ని క్యారీ చేస్తే మనిషి చచ్చిపోతాడు అనమాట. ఎందుకంటే అది హార్మ్ఫుల్ గ్యాస్ కాబట్టి అది మన ఒంట్లో ఉండదు. సో పొరపాటు అది ఉంటే ఆక్సిజన్ అనేది బ్లడ్ ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ ని క్యారీ చేస్తుంది. అది ఎప్పుడైతే క్యారీ చేస్తుందో మనిషి డెడ్ అయిపోవడం జరుగుతుంది. ఇలా ఇది హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తో కలుస్తుందో ఇది కార్బాక్సీ హిమోగ్లోబిన్ కిందకి మారుతుంది. కార్బాక్సీ హిమోగ్లోబిన్ కిందకి మారడం జరుగుతుంది అనమాట. కార్బాక్సీ హిమోగ్లోబిన్ కిందకి అది మారిందంటే మనిషి డెత్ కన్ఫర్మ్. ఓకేనా. సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బయాలజీలో. సో విచ్ ఆర్గనైజేషన్స్ ఆర్ సింగిల్ సెల్. బాడీలో మనకి సింగిల్ సెల్ తో ఏ జీవి అనేది ఒక ఏమంటాం సింగిల్ సెల్ అంటాం కదా, అంటే ఏకకణ జీవి అనమాట. ఏకకణ జీవి ఏది అని అడుగుతున్నారండి. సో ఈ 4 కూడా ఏకకణ జీవిలే. అమీబా ఏకకణ జీవి అవుతుంది. దట్ ఈస్ పారామేషియం ఈజ్ ఆల్సో సింగిల్ సెల్, దట్ ఈస్ సింగిల్ సెల్ ఆర్గానిజమే అవుతుంది. దట్ ఈస్ యూగ్లేనా ఈజ్ ఆల్సో సింగిల్ సెల్ ఆర్గానిజం. దట్ ఈస్ సైనోబాక్టీరియా కూడా సింగిల్ సెల్ ఆర్గానిజం కిందకే మాట్లాడతాం. ఈ 4 కూడా ఏకకణ జీవులే అవుతాయి. అమీబా ఒకటి, పారామేషియా ఒకటి, దట్ ఈస్ యూగ్లేనా అండ్ సైనోబాక్టీరియా, ఈ 4 కూడా సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కిందకే మాట్లాడతాం. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్. సో విచ్ హార్మోన్ డెఫిషియన్సీ కాజెస్ డార్ఫిజం. అంటే మరుగుజ్జుతనం అంటాం అనమాట. ఏ హార్మోన్ కారణం వల్ల డార్ఫిజం అనేది క్రియేట్ అవుతుందండి అంటే ఆన్సర్ వచ్చేటప్పటికి పెరుగుదల హార్మోన్ అంటాం. దీన్ని మనం గ్రోత్ హార్మోన్ అని చెప్పొచ్చు. గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేసే గ్లాండ్ ఏది అంటే పిట్యూటరీ గ్లాండ్ అంటాం. పిట్యూటరీ గ్లాండ్ అనేది గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో ఈ గ్రోత్ హార్మోన్ అనేది డిఫిషియన్సీ వల్ల గ్రోత్ హార్మోన్ కనుక తగ్గినట్లయితే మనిషి ఆటోమేటిక్ ఎదుగుదల ఆగిపోతుంది, అంటే మరుగుజ్జుతనంగా ఉండిపోతాడు అనమాట. దాన్ని మనం ఏమని పిలుస్తామండి అంటే పిలవచ్చు అంటే డార్ఫిజం అని పిలవచ్చు అనమాట. జిగోటిజం అని ఇంకోటి కూడా ఉందండి. జిగోటిజం అంటే ఏంటంటే గ్రోత్ హార్మోన్ ఎక్కువైపోయింది అనుకోండి, మనిషి పొడుగ్గా పెరిగిపోతాడు. దాన్ని గిగోటిజం అని కన్సిడర్ చేస్తాం. ఇది డార్ఫిజం కిందకి కౌంట్ అవుతుంది అనమాట. ఇది మరుగుజ్జుతనం, అది ఎక్కువగా పెరిగిపోవడం అనేది. సో ఇది దేనికి రిలేటెడ్ అంటే పిట్యూటరీ గ్లాండ్ అని కన్సిడర్ చేస్తాం. దెన్ నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. సో వాట్ ఈస్ కాల్డ్ వెన్ ఏ సన్ఫ్లవర్ గ్లోస్ ఫాలో ద సన్. అంటే పొద్దుతిరుగుడు పువ్వు ఏదైతే ఉంటుందో సన్ రేస్ పడుతున్నప్పుడు అది ఒక మూమెంట్ ఇస్తుంది అనమాట. సన్ ఎటువైపు వెళుతుంటే అటువైపు అది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. అంటే పొద్దుతిరుగుడు పువ్వు ఏదైతే ఉందో అది సన్ రేస్ దాని మీద పడ్డప్పుడు అది చలిస్తుంది అనమాట. అది ఆ సూర్యుడు ఎటైతే తిరుగుతూ ఉంటాడో అది ఆటోమేటిక్గా దాని వైపుకి అలా మూవ్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఆ ప్రక్రియని ఏమని పిలుస్తారని అడుగుతున్నారు. దానికి 2 పేర్లతో పిలవచ్చు అనమాట. ఏమని పిలవచ్చు అండి అంటే దట్ ఈస్ హెలియోట్రోఫిజం అని పిలవచ్చు,
లేదా దాన్నే ఫోటోట్రోఫిజం అని కూడా పిలవచ్చు. హెలియోట్రోఫిజం అన్నా ఫోటోట్రోఫిజం అన్న మీనింగ్ ఒకటే అవుతుంది. హెలియోట్రోఫిజం ఆర్ యు కెన్ సే ఫోటోట్రోఫిజం, బోత్ కెన్ హావ్ ద సేమ్ టైప్ ఆఫ్ మీనింగ్ ఓన్లీ. అర్థమైంది కదా? అంటే సూర్యుడు ఎటు అయితే మూమెంట్ ఇస్తూ ఉంటాడో అటువైపు మన పొద్దుతిరుగుడు పువ్వు కూడా, అదే సన్‌ఫ్లవర్ కూడా అటువైపే తిరుగుతుంది అని చెప్పొచ్చనమాట. ద లాస్ట్ క్వెషన్ ఫర్ ద టుడే సెషన్, దట్ ఈస్ అ D2H రిలేటెడ్ క్వెషన్ అండి. ఒక క్వెషన్ చాలా మంది స్టూడెంట్ చెప్పారు, సార్ D2H మీద ఒక క్వెషన్ అడిగాడండి అని చెప్తాం. కానీ అసలు ఆ క్వెషన్ ఏంటో మనకి కన్ఫర్మ్ గా క్లారిటీ లేదండి. బట్ సరే D2H గురించి అడిగాడు కాబట్టి వీ కెన్ సే ఒక 2, 3 క్వెషన్ దాని గురించి మాట్లాడదాం. సో మీకు అది తెలిస్తే వీ కెన్ కామెంట్ సెక్షన్ లో ఆ క్వెషన్ ని పాస్ చేయండి. మేబీ వేరే వాళ్ళకి అది యూజ్ అవుతుంది. ఓకేనా? సరే చూద్దాం. D2H అంటే ఏంటి? దట్ ఈస్ డైరెక్ట్ టు హోమ్ అంటాం. డైరెక్ట్ టు హోమ్, డైరెక్ట్ టు హోమ్ అని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో డైరెక్ట్ టు హోమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక డిష్ ఛానల్స్ అని చెప్పొచ్చు. అంటే 2016 సంవత్సరంలో వీడియోకాన్ అలాగే డిష్ టీవీ ఈ రెండు మెర్జ్ అయ్యి D2H కిందకి మారాయి. D2H అంటే డైరెక్ట్ టు హోమ్ అనే ఒక డివైస్ కిందకి మార్చారనమాట. అంటే డైరెక్ట్ గా ఈ రెండు, వీడియోకాన్ అనేది కూడా ఇంతకుముందు డిష్ ఛానల్ ఉండేది, అలాగే డిష్ టీవీ కూడా సపరేట్ గా ఉండేది. ఈ రెండు మెర్జ్ అయిపోయి ఎప్పుడు 2016 ఈ సంవత్సరం రెండు మెర్జ్ అయిపోయి D2H కిందకి మార్చారనమాట. అంటే వీళ్ళు డైరెక్ట్ గా హోమ్ కి ఒక మన ఛానల్స్ అండి, ఇదంతా మన బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ కదా. సో డైరెక్ట్ ఇంటికి వచ్చేస్తాయని చెప్తాం. కొంతమంది ఏం చెబుతారంటే సార్ దాని యూఆర్ఎల్ అడిగారండి అని చెప్తున్నారు. సో యూఆర్ఎల్ అంటే ఏముంటుందండి? D2H.com ఉంటుంది. అంటే మేబీ కొంతమంది అయి ఉండొచ్చు, సార్ D2H అనేది దేని కిందకు వస్తుంది అంటే .com అంటే ఏమవుతుంది? ఇది కమర్షియల్ కిందకి రిప్రజెంటేషన్ కదా. అంటే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ బట్టి ఒక అనాలిసిస్ చేస్తే ఇది కమర్షియల్ ప్లాట్ఫామ్ అండి అని చెప్పొచ్చు. ఇంతకుముందు జరిగిన క్వశ్చన్స్ బట్టి ఒకసారి ఎగ్జామ్లో ఎప్పుడు అడిగినట్టున్నాడు, సార్ .org సంథింగ్ .com దేనికి రిలేటెడ్ అండ్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు కదా. .com అంటే కమర్షియల్ అంటాం, ఇది ఆర్గనైజేషన్కి అవుతుంది. .mil అంటే దేనికి అవుతుంది? ఇది మిలిటరీకి రిప్రజెంటేషన్ అవుతుంది. .in దేనికి అవుతుంది? ఇది ఇండియాకి రిప్రజెంటేషన్ అవుతుంది. .gov అంటే ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కి రిప్రజెంటేషన్ కిందకి చెప్పొచ్చు. .net అంటే ఇది నెట్వర్క్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ ఇంతకుముందు క్లాస్ చెప్పాం. సో మరి వీటిలో ఏ క్వశ్చన్ అడిగారో క్లారిటీగా తెలియదు కాబట్టి సో ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద పాయింట్స్. సో 2016లో వీడియోకామ్ D2H రెండు మెర్జ్ అయ్యాయి. సో వీటికి యూఆర్ఎల్ ఏమవుతుందంటే www.d2h.com అవుతుంది. సార్ D2H.com అవుతుంది. మరి ఇది కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్ అయితే మేబీ దీనికి HTTPతో స్టార్ట్ అవుతుంది. HTTP హైపర్ టెస్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్తో స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే, మేబీ ఏ రిలేటెడ్ క్వశ్చన్ అడిచారో తెలియదండి. సో మీకు తెలిస్తే దీన్ని కెన్ కామెంట్లో పాస్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సరే, దిస్ ఈస్ అ టుడే సెషన్ అండి. ఆల్మోస్ట్ ఒక 31 క్వశ్చన్ టు 32 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. సో ద నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనం రేపు 19th సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా? సరే, ఫైనల్గా కంక్లూజన్ ఏంటి? ఈ రోజు బయాలజీలో నుంచి ఒక 4 క్వశ్చన్లు వచ్చాయి. అండ్ పాలిటీ నుంచి ఒక అటార్నీ జనరల్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. హిస్టరీ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 బిట్స్, ఒక మెగాసినీస్ రాసిన పుస్తకం అడిగారు, ప్లస్ గవర్నర్ జనరల్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. ఒక 2 క్వశ్చన్ వరకు రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్ సంథింగ్ ఏదో ఒక క్వశ్చన్ అడిగినట్టున్నారండి. దెన్ మొత్తం ఓవరాల్ గా క్వశ్చన్ పేపర్ అయితే ప్రీవియస్ షిఫ్ట్ తో కంపేర్ చేస్తే వాటిలో ఉన్న క్వశ్చన్ చాలా వరకు రిపీట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక 8-9 క్వశ్చన్స్ వరకు రిపీట్ అయినట్టున్నాయి ఇప్పుడు చెప్పిన వాటిలో అనమాట. కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే సిటీ యొక్క నిక్ నేమ్స్ అడగడం జరిగింది. ఒక క్వశ్చన్ వచ్చి సిటీ యొక్క నిక్ నేమ్స్ ఏంటని కొత్తగా అడిగారు. ఫ్రూట్స్ అనేది ఏ స్టేట్ లో ఎక్కువగా ఎక్కడ పండుతున్నాయని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దీని అనాలిసిస్ బేస్ చేసుకొని నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ కి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో వీటి ఏ క్వశ్చన్స్ ని మర్చిపోవద్దు. ఎందుకంటే ఇంకో పాయింట్ చెప్పాలండి, మన 2020 సంవత్సరం అదే ఫిబ్రవరి 28వ తారీఖున జరిగిన స్లాట్ ఏదైతే ఉందో అదే లాస్ట్ నెలలో జరిగిందండి, ఫస్ట్ షిఫ్ట్ అనమాట. దాంట్లో వైరస్ డిఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ గురించి అడిగారు. అంటే వైరస్ వల్ల ఏ డిసీజెస్ వస్తాయి, బ్యాక్టీరియా వల్ల ఏ డిసీజెస్ వస్తాయి అనేది. ప్లస్ ఇప్పటి వరకు మధ్యలో దాని మీద క్వశ్చన్ రాలేదండి. మేబీ రాబోయే స్లాట్లు అడగొచ్చు కదా. సో అందుకే ఒక్కసారి అది కూడా రిపీట్ చేసుకోండి. ఆ ఫస్ట్ స్లాట్లో ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఆ ఒక్కసారి ఆ డిసీజెస్ లిస్ట్ ఒకసారి చూడండి. మేబీ నెక్స్ట్ మీరు రాబోయే పర్సన్స్కి హెల్ప్ అవ్వచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ద టుడే సెషన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.